జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత పాఠాలలో వివాహానికి సంబంధించి ఉపోద్ఘాతాన్ని చూసాం. ప్రాచీన కాలపు వివాహ వ్యవస్థ, ఆధునిక కాలపు వివాహ వ్యవస్థ చూసాం. అదేవిధంగా వైవాహిక జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు జాతకం ద్వారా వస్తాయా, స్వయంకృతం ద్వారా వస్తాయా అనేది చూసాం. స్వయంకృతం ద్వారా వచ్చేవన్నీ కూడా మనం గత పాఠాలలో తెలుసుకున్నాం. ఇక జాతకం ద్వారా మనకు సూచించే విషయాలన్నింటినీ కూడా ఇక ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమస్యలు రావడానికి మనిషి యొక్క అతి అయినటువంటి బుద్ధి, టూ మచ్ ఆఫ్ ఇండివిజువాలిటీ, కోరికలు, అమితమైనటువంటి కోరికలు, సహనం లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, ఇవన్నీ కూడా వైవాహిక జీవితంలో సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం చూసాం. తర్వాత వివాహానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వివాహాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి కోరికలు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలని చూసాం. తర్వాత ప్రాచీన కాలంలో వివాహ పద్ధతిని ఏ విధంగా కొనసాగించేవారు, ఇప్పటి తరం, ఆధునిక తరం ఏ విధంగా అది కొనసాగిస్తుందో ఒక రకమైనటువంటి మనం వ్యత్యాసాన్ని చూసాం. జ్యోతిష్యుడి మంచిది అన్న విషయానికి వస్తే జ్యోతిష్యుడి యొక్క దృష్టికోణం ఏంటి, అదేవిధంగా జ్యోతిష్యుడిని అడగడానికి వచ్చినటువంటి వారి దృష్టికోణం ఏంటి అన్నది కూడా చూసాం. చివరిగా మనం అష్ట వియోగ పద్ధతులు కూడా చూసాం. ప్రారంభ పాఠంలో అష్ట వివాహ వ్యవస్థలు ఏ విధంగా చూసాము, అష్ట వియోగ పద్ధతులు ఇది లీగల్గా కాకపోయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా మానసికంగా ప్రతి ఒక్క సాంసారిక జీవనంలో అందరూ అనుభవించేవి. అది లీగల్గా డైవర్స్కి దారితీయకపోవచ్చు, ఏదో ఒక చిన్నపాటి చికాకుల నుంచి కొద్ది రకమైనటువంటి మనస్పర్ధల వరకు అందరూ చెవి చూసిన వాళ్ళమే. వాటన్నిటినీ కూడా మనం గత వారం చూసాం. ఇక మనం ఇవాల్టి పాఠంలో కళత్ర స్థానాన్ని ఏ విధంగా జాతకం ద్వారా పరిశీలించాలి. ఇంతవరకు మనం ఏం చూసాము, వైవాహిక సమస్యల్లో ఏం ఉండాలి, ఏ ఉంటే సమస్యలు తగ్గుతాయని చూసామో మనము. అవన్నీ జాతకంలో చూసేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇక్కడ కొద్దిగా చాలా ఓపికగా వినాల్సి వస్తుంది. తర్వాత దీన్ని గుర్తు పెట్టుకుని మనం జాతకంలో ప్రయత్నించాల్సి వస్తుంది. ఇంతవరకు మనం విద్య, ఉద్యోగము, ధనము ఇవన్నీ కూడా చాలా చిన్నవి. వివాహం అనేది అన్నిటికన్నా చాలా పెద్దది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఇది ఇంకొకరికి ఎవరికో చెప్పడానికి ఒకటే కాదు, మన జీవితాన్ని దిద్దుకోవడం కోసం తర్వాతి తరం మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు ఒక రకమైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తెలుసుకోవడంలో మంచిది. ఇవాళ మనం ఈ యొక్క వైవాహిక జీవితంలో ఒక జాతకాన్ని పరిశీలించే ముందు ఏ విషయాల్ని మనం చూడాలి జాతకంలో, స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్దాం. వివాహం అనేది ఒక సంఘటన, ఒక ఈవెంట్ కాదండి, అది ఒక సంస్కారం. అది జ్యోతిషం అనేది భవిష్యత్తు చెప్పే శాస్త్రం కాదు. ఇది ఒక అండర్లైన్ చేసుకోవాలి. జ్యోతిషం అనేది భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పే శాస్త్రం కాదు, స్వభావాన్ని తెలియజేసే శాస్త్రం. చాయిస్ అనేది ఎప్పుడు కూడా జీవుడికి ఉంటుంది. జీవితం అనేది ప్రీడిస్టైన్డ్ కాదు, ముందుగా పూర్వ నిర్ధారితమైనది కాదు. ఇది ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు జ్యోతిషుడు అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, పూజలు హోమాలు అక్కర్లేదు. నీ జాతకంలో డైవర్స్ యోగం ఉంది అంటే తప్పించడానికి ఎవరి తరం అవుతుంది? కుదరదు కదా. కాబట్టి జీవితం అనేది ప్రీ డిస్టెంట్ కాదు. వియోగానికి సంబంధించి విడాకులు రావడానికి అవకాశము, లక్షణాలు కనిపిస్తాయే తప్ప దాని ద్వారా మనం దిద్దుకున్నట్టయితే అది యోగం అనేది అవ్వదు. దానికి కావలసినటువంటి పూర్వ సిద్ధత్వాన్ని మనం పొందాలంతే. ఇక్కడ మనం ఏం చేయాలంటే మొదటగా ఈ జాతకాన్ని అనలైజ్ చేసే ముందు గ్రహాల యొక్క పాత్ర ఏంటి, అదేవిధంగా ద్వాదశ భావాల యొక్క పాత్ర ఏంటని చూడాలి.
మనం ప్రారంభం పాఠంలో బేసిక్స్లో మనం నేర్చుకున్నాం. గ్రహాలకు 2 రకాలైనటువంటి డ్యూటీస్ ఉంటాయి. ఒకటి సహజ కారకత్వము, రెండవది ఆధిపత్య కారకత్వము. సహజ కారకత్వం అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలని సూచిస్తుంది, అనుభవాన్ని సూచిస్తుంది. ఆధిపత్య కారకత్వాలు అనేది గత జన్మలో మన నుంచి తీసుకొచ్చినటువంటి పుణ్యాన్ని సూచిస్తుందని చెప్పుకున్నాం. గ్రహాలు అనేది మనసు కారకత్వం అనేది మనసు ఎలా పనిచేస్తుందో చూపిస్తే, ఈ ఆధిపత్యాలు భావాలు ఏం చేస్తుందంటే జీవితం ఎక్కడ ఏ రంగంలో అనుభవం అవుతుందో తెలియజేస్తాయి. ముందుగా మనం వివాహ విషయంలో ఎస్పెషలీ అన్ని గ్రహాల యొక్క పాత్రను గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు క్రితం పాఠంలో విద్య, ఉద్యోగము, వివాహ విషయాలలో ఏదో ఒక గ్రహం యొక్క పాత్ర మాత్రం మనం తెలుసుకున్నాం. అన్ని గ్రహాలు మనం చూడలేదు. ఎందుకంటే అది ఈ యొక్క వివాహంతో పోల్చుకుంటే అంత ఇంపార్టెంట్ అయిన విషయం కాదండి. వివాహం అనేది చాలా పెద్దది. సో ఇందులో అన్ని గ్రహాల యొక్క పాత్ర కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మనం కొద్దిగా పాఠం చెప్పేటప్పుడు మీకు ప్రాక్టికల్గా జరిగే అనుభవాలని కూడా మీరు గుర్తు చేసుకున్నట్టయితే చాలా సులభంగా అర్థమైపోతుందండి. ఇప్పుడు మనకు అనుభవం లేకపోయినా కూడా మనం టీవీలు చూస్తుంటాం, టీవీలో సీరియల్స్ చూస్తుంటాం, సినిమాల్లో చూస్తుంటాం, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటాం, న్యూస్ పేపర్లు చూస్తుంటాం, సోషల్ మీడియాలో చూస్తుంటాం. వివాహానికి సంబంధించి అన్నీ మనకు ప్రాక్టికల్గా కనిపిస్తాయండి. ఇక్కడ మనం ఏమైతే చర్చించుకుంటామో అవన్నీ అందరూ చూసినవే, కొత్తగా అయినటువంటి విషయాలు లేదు. ఓన్లీ లింక్ చేసుకోవాలంతే మీరు. ప్రేమ అనేది, ఈ వివాహం అనేది తీసుకుందాం. మొదటిగా ఎలా మొదలవుతుందండి? వివాహం అనేది చూసినట్టయితే ప్రాచీన కాలంలో ప్రేమ అనేది లేదు. అంటే ప్రేమ అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని చూడడం, గుండెలో గంట కొట్టడం, అతనికి మళ్ళీ చూడాలనిపించడం, ఒకరినొకరు చూసుకోవడం, రైల్వే స్టేషన్లోనూ బస్ స్టేషన్లోనూ మళ్ళీ ఇతను ఆమెకి ఎక్స్ప్రెస్ చేయడం, ఇతనికి ఎక్స్ప్రెస్ చేయడం, తర్వాత ఇద్దరు కలుసుకోవడం, తర్వాత ఎన్నో సంవత్సరాలు కలుసుకొని తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఉద్యోగంలో స్థిరపడడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. ప్రాచీన కాలంలో అయితే ఇంత టైం ఉండదు. చాలా తక్కువ సమయంలో డిసైడ్ చేసేవాళ్ళు. ఎలాగా? పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి, పెళ్లి చూపుల్లో అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియాలు, ఇవన్నీ లేవు కాబట్టి. కెమెరాలు లేనప్పటి ముందు నుంచే ఉందండి. అప్పుడు ఫోటోలు లేవు. అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూడాల్సిందే అమ్మాయి. మనం ఇలాంటి రోజు వస్తున్నామని పెళ్ళిళ్ళ పేరయ్యో లేదా మధ్యవర్తి ఎవరు చెప్పినట్టయితే వాళ్ళ అమ్మాయిని బాగా సింగరించి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అబ్బాయి అమ్మాయి యొక్క మొహాన్ని చూస్తాడు, చాలా అనుకూలంగా ఉంటుంది, చూస్తాడు. అతనికి షార్ట్ టైంలో అతనికి భార్య అంటే ఇలా ఉండాలి, ఆమె ముఖం ఇలా ఉండాలి, అతను ఏదో ఊహించుకుంటాడు. పాతకాలం నాటకాల్లోనూ లేకపోతే ఎవరినో చూస్తుంటాడు, ఇలాంటి అమ్మాయి నాకు కావాలి అని డిసైడ్ చేసుకుని ఉంటాడు. ఆమెతో కంపేర్ చేసుకుంటాడు. ఆమె మొహం చూడగానే ఈ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, ఆకర్షితులు అవుతాడు. చాలా బాగుంది, నాకు నచ్చింది. కొద్దిగా స్మైల్, అప్పుడు డైరెక్ట్గా చెప్పేంత ధైర్యం కూడా ఎవరికి ఉండేది కాదు కానివ్వండి. అతను కొద్దిగా స్మైల్గా చేశాడు అనుకోండి, పెద్దలు అందరూ పర్వాలేదు, అర్థమైపోతుంది అతనికి, వాళ్ళకి వీళ్ళిద్దరికి నచ్చిందా లేదని. నచ్చితే చెప్పేస్తారు, లేకపోతే మేము ఊరికెళ్ళి జాబ్ రాస్తామండి అంటారు. అంటే ఒకరిని చూసి నచ్చడము అంటే ఇష్టపడడం, ఇష్టపడకపోవడం అనేది ఏంటది? ఆకర్షణలో అది ఏ గ్రహం సూచిస్తుంది అంటే, ఇష్టము ఇష్టపడకపోవడము అనేది మనస్సుకు సంబంధించింది. ఆ మనస్సుకు కారకుడు ఎవరు? చంద్రుడు. మొదట ప్రారంభమయ్యేది చంద్రుడే. అది పాతకాలాన్ని పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు మనకు అది అనుష్ఠానంలో లేదు. ఇప్పుడు ఏమవుతుంది? చక్కగా అందరూ 10th క్లాస్ వరకు, మా ఏజ్లో అయితే 10th క్లాసు, PUC ఇంటర్మీడియట్ వరకు కాలేజీలకు వెళ్ళేవాళ్ళం. అప్పుడంతా ఏదో మాకంతా లేదు. తర్వాత సినిమాలు కొద్దిగా చూడడం అలవాటు అయింది అనుకోండి, సినిమాలో హీరో హీరోయిన్లు వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఎక్స్ప్రెస్ చేయడాలు అవన్నీ చూస్తాం. ఆ యొక్క పాత్రలో, హీరో పాత్రలో మనము పరకాయ ప్రవేశం చేస్తాం. ఆ హీరోయిన్ ప్రేమించడం కాదు, మనం ప్రేమించినట్టు ఉంటుంది. కాబట్టి ఆ భావనలు, స్పందనలు అంతా కూడా మన మనస్సులో నిక్షిప్తం అయిపోతాయి. మన శరీరంలో, మన యొక్క దేహంలో చెప్తారు కదా, మనశ్శాస్త్రం తీసుకున్నట్టయితే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము,
ఇలా పంచకోశాలు ఉంటాయని చెప్తారు. అందులో మనోమయ కోశంలో ఇతను ఏమేమైతే ఇష్టపడతాడో అవన్నీ కూడా స్టోర్ చేయబడి ఉంటాయి. అవన్నీ చూస్తాడు, చూడగానే స్పందిస్తాడు. ఇది చాలా బాగుంది, స్టోర్ అవుతుంది. ఇది బాగోలేదు, అది కూడా స్టోర్ అవుతుందండి. మొదట వివాహానికి ప్రారంభం అవ్వడానికి కారణం చంద్రుడు. ఆకర్షణ మనం చూడగానే బాగుంది అని అంటాం కదా, అది చంద్రుడి వల్ల జరుగుతుంది. అంటే మానసిక ఆకర్షణ అనేది చంద్రుడు సూచిస్తాడు. భావోద్వేగానికి సంబంధించిన స్పందన, ఒక రకమైనటువంటి భద్రతాభావం. సో ఈమెను చేసుకున్నట్టయితే స్థిరంగా ఉండొచ్చేమో ఊహించుకుంటాడు. దాంపత్య సాన్నిహిత్యం, ఇవన్నీ చంద్రుడు సూచిస్తాడు. ఒకవేళ జాతకంలో చంద్రుడు బలంగా ఉంది అనుకోండి, సహానుభూతి, అనుబంధం, ప్రేమ అని మనం ఇప్పుడేమో అంటాం కదా, దాన్ని అది గట్టిపడుతుందండి. చూడగానే లవ్ ఫస్ట్ సైట్ అంటాం కదా, చూడగానే ఆకర్షిత ఉన్నటువంటి మెరుపులు రావడం, అతనికి ఆకలి కాకపోవడం, ఇవన్నీ శారీరక ఆకర్షణలు కానివ్వండి, మానసిక ఆకర్షణలు. సో ఇవన్నీ కూడా చంద్రుడి నుంచి మొదలవుతాయండి. చంద్రుడు బలంగా ఉందంటే అతడు ఆమెను ప్రేమించడం, సిన్సియారిటీ ప్రదర్శిస్తాడు, నిజంగా ఇష్టపడడం అనేది ప్రదర్శిస్తాడు. ఒకవేళ బలహీనంగా ఉంటే ఇష్టపడడం, మర్చిపోవడం అనేది రెండూ జరుగుతాయి. కొద్దిగా కాలం అటు ఇటుగా జరుగుతాయి. ఒకరోజు ఎక్స్ప్రెస్ చేస్తాడు, మరుసటి రోజు వద్దంటాడు. అదే మనం చూస్తుంటాం కదా, అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయి నచ్చాడు నాన్న చేసుకుంటాను ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత నేను చేసుకోను నాన్న అంటుంది. అదేంటమ్మా నువ్వు చేసుకుంటావని చెప్పావు, అన్నీ మాట్లాడేసావు, ఇప్పుడు వద్దంటే లేదు నాన్న అప్పుడు అన్నాను, ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఉంటుంది. అంటే మనస్సు స్థిరంగా లేకపోవడం. చంద్రుడు బలహీనంగా ఉన్నట్టయితే మనస్సు స్థిరంగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఇవాళ ఇది కావాలి, రేపు ఇంకోటి కావాలి, అలా మారిపోతూ ఉంటుంది. సిన్సియారిటీ అనేది ఉండదు. డబ్బున్నప్పుడు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, డబ్బు పోయినప్పుడు వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చాలా మనం సినిమాలో చూస్తుంటాంగా. కాబట్టి చంద్రుడు అనేది మొదట ప్రేమకు ప్రేరేపించడం అనేది చంద్రుడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఎవరైనా ఇష్టపడుతున్నాడు అంటే సిన్సియరా కాదా అని తెలుసుకోవాలంటే మొదట చంద్రుడు బాగుండాలి. రెండవది రోల్ ప్లే ఏమవుతుందంటే, ఒకసారి మనసులు కలిసాయి అనుకోండి, మనసులు కలిసినంత మాత్రం నెక్స్ట్ ఏమవుతుంది, శారీరకంగా దగ్గర అవ్వాలని చూస్తారు. ప్రేమించుకున్నాం, బాగానే ఉంది, నీవంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, 2-3 సార్లు అటు ఇటుగా తిరిగాం, ఒకరొకరి ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాం. తర్వాత ఏమనిపిస్తుంది, శరీరం ఒకరినొకరు తాకాలనిపిస్తుంది, లేదా బై మిస్టేక్ తాకింది అనుకోండి, శారీరకమైనటువంటి ఆకర్షణలు పెరుగుతాయి. మన అష్ట వివాహాలలో మొదటి 4 వివాహాలు మనం మినహాయిస్తే, తర్వాత గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం, ఇవన్నీ కూడా కేవలం కామం కోసమే ఉన్న వివాహాలు. అవి ధర్మం కోసం ఉన్నవి కావు, అవి కామం కోసం. సో ప్రతి ఒక్కరూ పెద్దలు పెళ్లి చేసే దేనికోసం, పెళ్లి చేయాలి, మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో నువ్వు చాలా సుఖంగా ఉండాలి అంటారే కానీ మీరు ధర్మాన్ని ఆచరించాలి, పిల్లల్ని దారిలో పెట్టాలి, సమాజానికి ఒక రోల్ మోడల్ అవ్వాలి, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం, ఇలాంటివి ఎవరు మాట్లాడరండి. పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అంతే ఆశీర్వదిస్తారు. అది పిల్లా పాపలతో ఆనందంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి కావాల్సింది కామసుఖమే. కాబట్టి శుక్రుడినే తీసుకుంటాం మనం. వివాహంలో కళత్రకారకుడు ఉంటే శుక్రుడే. ఎందుకంటే వివాహం యొక్క ఉద్దేశం ఏంటి, ఇప్పుడు కామమే, ధర్మము కానీ కాదు, పోయింది అది. ప్రాజాపత్య వివాహంలోనే పోయింది, మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి శుక్రుడిని చూసుకుంటాం. శుక్రుడి యొక్క పాత్ర ఏంటి వివాహంలో అన్నట్టయితే, ప్రేమ పైనటువంటి దృష్టి, శారీరక మానసిక ఆకర్షణ, శరీరాన్ని ఆకర్షిస్తుంది. తర్వాత దాంపత్య సుఖం, ఇద్దరు కలవాలనుకోవడం, ఇంటర్ కోర్స్ కావచ్చు, ఇంటిమేట్ కావచ్చు, డేటింగ్ కావచ్చు, ఇవాళ ఏమన్నా అనుకోండి. పెళ్లి తర్వాత దాంపత్యం అంటాం, పెళ్లికి ముందు అయితే కామం అంటాం. శుక్రుడు బలంగా ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే, ఇద్దరికి ఇప్పుడు చంద్రుడు బలంగా ఉంటే మానసికంగా ఒకరినొకరు ఇష్టపడ్డం అని మనం చెప్పుకున్నాం. మానసికంగా ఆకర్షణ చాలా బాగుంటుంది. అదే శుక్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి, శారీరక ఆకర్షణ బాగుంటుంది. ఒకసారి ఏదైనా మైసూర్ పాక్ తిన్నాం అనుకోండి, తర్వాత ఏమనిపిస్తుంది, అలాంటి చోట అక్కడే అలాంటి మైసూర్ పాకే తినాలి అనిపిస్తుంది. ఎక్కడైనా ఒక మంచి టీ తాగామనుకోండి, మళ్ళీ టీ తాగాలంటే అక్కడే తాగాలనిపిస్తుంది.
ఒక సినిమా చూసామనుకోండి, ఆ సినిమా హీరో సినిమానే చూడాలి. అలాంటి థియేటర్‌నే చూడాలి. అలాంటి శబ్దాలున్న వచ్చిన చోటికి వెళ్ళాలి. అంటే ఇష్టపడ్డాం ఒకసారి. అదే కావాలనిపిస్తుంది. దాన్నే మనం సైంటిఫిక్‌గా చెప్పాలంటే డోపమైన్ అంటాం. డోపమైన్ అంటే ఒకసారి నచ్చింది మళ్ళీ అదే కావాలనిపిస్తుంది. అదేవిధంగా శుక్రుడు బలంగా ఉన్నాడనుకోండి, అదే కావాలనిపిస్తుంది. అదే కావాలి అనిపించినప్పుడు మనకేంటి వివాహం అనే బంధనం వేసామనుకోండి, భార్యాభర్త నిండు నూరేళ్ళు వాళ్ళే ఉంటారు. వాళ్ళ యొక్క శారీరకమైనటువంటి ఆకర్షణలు ఎప్పుడు స్థిరంగా పదిలంగా ఉంటుంది. ఈ కారణం కోసమే వెనకటికి చాలా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేస్తారు. ఎందుకంటే ఆ బంధం ఈ కామాన్ని ధర్మబద్ధం చేయడానికి ఒక ప్రక్రియే ఈ యొక్క వివాహము. శుక్రుడు బలంగా ఉన్నాడనుకోండి, అతనికి శారీరకమైన తృప్తి ఉంటుంది. చంద్రుడు బలంగా ఉందంటే మానసికమైనటువంటి తృప్తి. నేను ఈ అమ్మాయిని ప్రేమించడం మంచిది, ఈమె నా కోసమే పుట్టింది, ఇతడు నా కోసమే పుట్టాడని మానసికంగా ఎలా ఉంటుందో శారీరకంగా కూడా అలాగే ఉంటుంది. చాలా పీక్గా ఉంటుంది. దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్, సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనుకోండి. అది బాగుందనుకోండి, జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంది. లేదు, శుక్రుడు యొక్క బలంగా లేదు, జాతకంలో బాగోలేదు అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, అధికమైనటువంటి ఆశలు పెరుగుతాయి. ఎప్పుడు ఆశలు పెరుగుతాయి? ఆశలు తీరకపోతే ఆశలు పెరుగుతాయి. అసంతృప్తి పెరుగుతుంది. భార్యకు భర్త పైన కానీ, భర్తకు భార్య పైన కానీ ఆ యొక్క ఈ యొక్క మైథున క్రియలో అసంతృప్తి కలిగిందనుకోండి, ఇమీడియట్లీ దాన్ని వేరొకరి చోట తీర్చుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే కోరికలు పెరిగిపోతాయి. ఇంకొకరి చోటుతో తీర్చుకోవాలనిపిస్తుంది. అప్పుడేమవుతుంది, ఆ బంధం స్థిరంగా ఉండాలనిపిస్తుంది. అలాగని రెండో పెళ్లి చేసుకోలేంగా. కాబట్టి అక్కడేమవుతుంది, ఇబ్బందులు కలుగుతాయి. అన్కన్వెన్షనల్ మ్యారేజ్ వైపు వెళ్ళిపోతుంది. దానివల్ల మానసిక వేదన అన్నీ ఉంటాయి. శుక్రుడు బలంగా ఉంటే ఈ యొక్క వైవాహిక జీవనం చాలా చక్కగా వెళ్తుంది. బలహీనమైతే అంతే రప్చర్ ఏర్పడుతుంది. ఇది శుక్రుడి యొక్క రోల్. తర్వాత నెక్స్ట్ కుజుడి యొక్క రోల్ ఏంటి వివాహంలో? ఇది వివాహం విషయం మాత్రం చెప్తున్నాను, చాలా రోల్స్ ఉంటాయి. కానీ వివాహంలో ఈ ప్లానెట్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటనేది మనకి ఇక్కడ చాలా ముఖ్యం అవసరం. కుజుడు ఏంటంటే ఆవేశం ఎక్కువ అండి. తర్వాత తక్షణంగా స్పందించడం, సడన్గా స్పందించాలి. అతనికి టైం ఉండదు, వెయిట్ చేయలేడు. అతను గొడవలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే త్వరగా అతను అనుకున్నది కాకపోతే అతనికి చాలా సహనం నశించేస్తుంది. ఇదే మనం చూసుంటాం సినిమాల్లో కానీ, నిత్య జీవితంలో కానీ, సీరియల్లో కానీ. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయికి ఎన్నో పనులు ఉంటాయి పాపం. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళంతా ఉంటారు. ఇతనేం చేస్తాడు, నువ్వు ఖచ్చితంగా ఈ టైంకి ఫోన్ చేయాలి అంటాడు, ఈ టైంకి రావాలి అంటాడు. ఆ అమ్మాయికి ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల వలన రాలేకపోతుంది, ఫోన్ చేయలేకపోతుంది. ఇతడు సహనం నశించేస్తుంది. ఆమె రాగానే మాట్లాడకపోవడం, లేకపోతే తిట్టడం. ఏంటి, నేను నీ కోసం పడిగాపులు కాల్స్తుంటే కనీసం ఒక ఫోన్ చేయలేవా, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవా అని ఇతను అంటాడు. ఆమె ఏమంటుంది, నా ఇంట్లో పరిస్థితి నీకేం తెలుస్తుంది, నేను ఎన్ని బాధలు పడుతున్నాను, మా అమ్మ నాన్న కట్టుకొప్పి రావాలంటే ఎంత కష్టం అవుతుంది తెలుసా నీకు, నువ్వు కొద్దిగా నా వైపు నుంచి అర్థం చేసుకోవేని ఆమె అంటుంది. ఇతడు లేదులే, నీకు నా పైన అంత ప్రేమ లేదు అంటుంది. ఆమెకి ఏమనిపిస్తుంది, అరే పెళ్ళికి ముందే వీడు ఇలా ఉన్నాడే, పెళ్లి తర్వాత ఏదైనా చిన్న ఇబ్బంది అయితే ఊరుకుంటాడా వీడు. దాన్ని చాలామంది ఈ కేర్ని ఏమనుకుంటారు, ప్రేమ అనుకుంటారు చాలామంది. ప్రేమ కాదండి అది. అదేమంటారు, ఆధిపత్యము అంట. ఆధిపత్యము లేక హక్కుగా భావిస్తారు. దీనివల్ల చాలా అనుమానాలకు దారితీస్తుంది, మిస్కమ్యూనికేషన్, చాలా ఇబ్బందులు వచ్చేస్తుంది. సో కుజుడు చాలా ఆవేశపరుడు. వివాహానికి కుజుడికి సంబంధించిన ఒక సంబంధం ఏర్పడితే అలా వంటి వారికి తక్షణంగా స్పందించాలి అనిపిస్తుంది. మనం వాళ్ళతో పాటు పరిగెత్తాలి. ఇది చాలా కష్టమైంది. సో కుజుడి యొక్క పాత్ర చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఈ యొక్క కమ్యూనికేషన్, ఈ స్పందన చాలా లేట్ అయిందనుకోండి, మనస్పర్ధలు ఏర్పడతాయి. అదే కుజుడు శుభప్రదమై ఉన్నట్టయితే, శుభమైనటువంటి సంబంధం ఉన్నట్టయితే రక్షణ ఏర్పడుతుంది, ధైర్యం కలుగుతుంది. ధైర్యం చెప్తాడు. ఒకవేళ వాళ్ళ అమ్మ ఏమైనా ఇబ్బంది, నీకెందుకు, నేను చూసుకుంటాను కదా, నీకేమైనా ఇబ్బంది అయితే చెప్పు, నేను వస్తాను, మీ అమ్మ నాతో నేను మాట్లాడతాను ధైర్యంగా అంటాడు. అదే కుజుడు బలహీనంగా ఉందనుకోండి, హింస పెరిగిపోతుంది, విభేదాలు ఏర్పడతాయి. ఎంతోమంది ప్రేమించుకోవడం, మళ్ళీ గొడవలు పడ్డం, మళ్ళీ ఒకటవ్వడం, మళ్ళీ ప్రేమించుకోవడం, మళ్ళీ గొడవలు పడ్డం. ప్రేమ కన్నా గొడవలే ఎక్కువ ఉంటాయండి, మనం చూడొచ్చు. ఇది కుజుడి యొక్క పాత్ర.
తర్వాతి గ్రహం బుధుడండి. బుధుడి యొక్క రోల్ ఏంటంటే ప్రేమలో చాలా పెద్ద రోల్ ఉంటుందండి. ప్రేమలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అండి, సంభాషణ. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఎలా మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలకు ఆకర్షితులవుతారు, ఇవన్నీ బుధుడు రోల్. బుధుడు బలంగా ఏం సూచిస్తాడంటే మాట్లాడే శైలి, స్పష్టంగా మాట్లాడడం, సమస్యలు పరిష్కరించుకోవడానికి కావాలంటే సామర్థ్యం. సమస్యలు వచ్చిందనుకోండి, ఇద్దరు కూర్చుంటారు, మనం ఇద్దరు దీని గురించి మాట్లాడుకుందాం, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనుకుంటారు. బుధుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, మౌనం. ఇద్దరు మాట్లాడరు, అతనికి సమస్య వస్తే అతను మౌనం అయిపోతాడు, ఈమెకి సమస్య వస్తే ఏమో మౌనం అయిపోతుంది. దాన్ని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని అనిపించదు. అదేవిధంగా ప్రేమికుల విషయంలో కూడా బుధుడు బలంగా ఉన్నట్టయితే ఇతడి మాటలు ఆమెకు చాలా ఇష్టం అవుతాయి. ఏం చెప్పినా ఆమెకి మైమరిచిపోతుంది, ఆమెను అంతే. ఆ అబ్బాయి, ఇద్దరు వైస్ వెర్సా. బుధుడు హాస్యానికి కారకుడండి. సినిమాలో మనం చూస్తుంటాం కదా, ఈ సినిమాలో ఒక బ్యాచ్ ఉంటుంది, అమ్మాయి తరపునో అబ్బాయి తరపునో. అబ్బాయి మాట్లాడడం, ఆమె నవ్వడం, ఆమె ఇతను ఏం మాట్లాడినా కూడా చాలా చిలిపిగాను హాస్యంగాను మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంటుంది కదా. ఇది బుధుడి వల్ల ఏర్పడుతుందండి. కమ్యూనికేషన్ అంటే మాటలతోనే మంత్రముగ్ధుని చేయడం. కాబట్టి బుధుడు బాగున్నట్టయితే సమస్యను తక్షణంగా మనం పరిష్కరించలేకపోయినా కూడా ఆమెకు ఓదార్చడం, నేనున్నాను అనే ధైర్యం చెప్పడం, లేకపోతే అపోహలను తొలగించడం, స్పష్టత ఇవ్వడం అనేది ఉంటుంది. ఇదే బుధుడు బలహీనంగా ఉంటే అతడికి ఆమెకి మాట్లాడటం చేత కాదు, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం చేత కాదు, ఒక ధైర్యం చెప్పడం చేత కాదు. ఏవైనా ఒక మనస్పర్ధలు వచ్చాయనుకోండి, ఇది ఇలా కాదు, నేను ఈ ఉద్దేశంతో చెప్పానని ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కాదు. అలాంటి వాళ్ళకి విద్య కూడా చేత కాదు. మన విద్యాకారకుడే కదా బుధుడు. విద్యనే సరిగా రాని వాడికి మాట్లాడడానికి ఏమొస్తుంది? ఎన్నో సినిమాలో చూస్తుంటాం కదా, హీరో చాలా మొరటుగా ఉంటాడు, వాడికి అసలు ఎలా మాట్లాడాలి అమ్మాయితో అథవా తెలియదు అతనికి. సో ఏదో గరుకుగా మాట్లాడేస్తుంది, నాకు వచ్చేది ఇలాగే, నేను ఇన్నాగే మాట్లాడతా అంటాడు. ఆమె ఇదంలో ఉన్నటువంటి వేరే ఏదైనా సిన్సియారిటీని చూసి ఈ ఒక్కదానికి వదులుకోవడం దేనికని కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి మాట్లాడడం, సంభాషణ, కమ్యూనికేషన్ అనేది బుధుడి వల్ల ఏర్పడుతుంది. బుధుడు జాతకంలో బలంగా ఉన్నట్టయితే సంభాషణ ద్వారా సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం జరుగుతుంది. అదే బుధుడు బలహీనమైతే మౌనము, అపార్థాలు పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ డైరెక్ట్గా వివాహానికి సమస్యలు కాకపోయినా కూడా వివాహ సమస్యలు ఏర్పడడానికి తమ యొక్క పాత్రను సూచిస్తాయి. తర్వాత గ్రహం గురువు. గురువు చాలా ఇంపార్టెంట్ గ్రహం అండి. మనం ఎన్నోసార్లు గతంలో కూడా పాఠంలో చెప్పుకున్నాం. ఈ యొక్క వైవాహిక సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటంటే పేషెన్స్ లేకపోవడం, సహనం లేకపోవడం, ఎథిక్స్ లేకపోవడం, అవతలి వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం, అన్నిటికన్నా ముఖ్యమైనది త్యాగ భావన లేకపోవడం. మనం చెప్పుకున్నాం, ప్రేమ అనేది త్యాగం కోరుకుంటుంది. త్యాగాన్ని కోరుకోకపోతే ప్రేమే కాదు. చంద్రుడి వల్ల ప్రేమ కలుగుతుంది. ఎందుకు? ఆ యొక్క మొహం చూసి, ఆ సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడైపోతాడు. శుక్రుడు చూసి కలుగుతుంది, ఎందుకంటే అతని యొక్క అంగ సౌష్ఠవాలను చూసి అతనితో ఎలాగైనా కలవాలి, ఇతడే నా యొక్క జీవిత భాగస్వామి కావాలని అనిపిస్తుంది. అదే బుధుడు వల్ల అయిందనుకోండి, బుధుడు బాగుందనుకోండి, అతను చాలా బాగా మాట్లాడతాడు, ఆ మాటలకే పడిపోతారు వాళ్ళు. అదే కుజుడైతే ధైర్యం, అందరితో పాటు ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు, ఆ ధైర్యంతో చాలామంది పడిపోతారు. ఇలాంటి ధైర్యస్తుడే పెళ్లి చేసుకోవాలి. ఒక్కొక్కరి ఫ్యాంటసీ ఒకలాగా ఉంటుంది. అదే గురువు బాగుందనుకోండి, చాలా త్యాగ భావన ఉంటుంది, హానెస్ట్ ఉంటుంది. అతనికి కష్టమైనా పర్లేదు, ఇంకొకరు హ్యాపీగా ఉండాలని త్యాగభావంతో ఉంటాడు అతను. నిజమైన ప్రేమకు అర్థం ఈ యొక్క త్యాగమే. గురువే సూచిస్తాడు. అందుకే బ్రహ్మ, ఆర్ష, దైవ, ప్రాజాపత్య వివాహాలు చాలా బాగా నిలబడ్డాయి. దీనికంటే గురువు వల్ల. వాళ్ళకి కావాల్సిన అందం లేకపోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు లేకపోవచ్చు, వాళ్ళు ఇష్టపడకపోవచ్చు, కానీ గురువు బలంగా ఉన్నట్టయితే ధర్మము, ప్రేమ, సంతోషము, నిజాయితీ ఇవన్నీ ఉంటాయండి. దీనివల్లనే వివాహం అనేది నిలబడుతుంది. ఎందుకంటే వివాహం అనేది స్థిరంగా ఉండాలండి, దీర్ఘకాలికంగా ఉండాలి. ఆ దీర్ఘకాలికంగా ఉండాలంటే ఎథిక్స్ ఉండాలి, మళ్ళీ ప్రేమించాలి. ప్రేమ లేదనుకోండి, మధ్యలోనే విడిపోవడం జరుగుతుంది. అదే ఒక పిల్ల జల్ల అయ్యారనుకోండి, ఎలాగో కళ్ళు మూసుకొని ముందుకు సాగించేస్తాం. అలా కాదు కదా.
జీవితం చివరి క్షణంలో వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఒకరిపైన ఒకరు డిపెండ్ అవ్వడం, వారు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా భార్య బాగుండాలనే భావన ఉండాలి. దానికి గురువు సూచిస్తాడు. ఈ గురువు ఏం సూచిస్తూ బలంగా ఉన్నట్టయితే వివాహ ఉద్దేశం దేనికి అనేది క్లారిటీ ఉంటుందండి. మనం చెప్పుకున్నాం కదా, వివాహ ఉద్దేశం అనేది చాలా ముఖ్యం. ఆ ఉద్దేశాన్ని బట్టే 8 రకాల వివాహాలు ఏర్పడ్డాయి. ఆ ఉద్దేశాన్ని బట్టే 8 రకాల విడాకులు కూడా ఏర్పడ్డాయి. సో ఉద్దేశం అనేది ఈ యొక్క గురువు సూచిస్తాడు. తర్వాత రెండవది పేషెన్స్, సహనాన్ని గురువే సూచిస్తాడు. రెండవది క్షమించే గుణం, ఫర్గివ్నెస్. తప్పు ఎవరు చేస్తే అందరూ తప్పులు చేస్తారండి, కానీ క్షమించే గుణం కావాలి. ఆ క్షమించే గుణం ఉంటేనే మీకు ముందుకెళ్తుంది. మీరు కథ చూడొచ్చు. దేవగురువు అయినటువంటి ఇప్పుడు మనం గురువు అని ఏం చెప్పుకుంటున్నామో, ఆ గురువు క్షమాగుణానికి ఎందుకు కారకుడు అన్నట్టయితే, దేవగురువు యొక్క బృహస్పతి యొక్క భార్య తార అండి. ఆ తారను చంద్రుడు తీసుకెళ్ళిపోతాడు. చంద్రుడు వచ్చి పాపం ఈ గురువు దగ్గర పాఠం నేర్చుకోవడానికి వస్తాడండి. పాఠం నేర్చుకుంటూ ఆ తార సౌందర్యానికి మంత్రముగ్ధుడై, ఆ తార ఇతను ఎక్స్ప్రెస్ చేయడానికన్నా ముందే తారనే చంద్రుడి యొక్క సౌందర్యాన్ని చూసి ఎక్స్ప్రెస్ చేస్తుంది, నువ్వు చాలా బాగున్నావు. అతనితో మాట్లాడడం, తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. అతను ఇతని భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఈ కాలంలో ఉన్నటువంటి లేపుకుపోవడం అలా అర్థం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ కాలమే వేరు, ఇప్పుడున్నటువంటి స్థితి అప్పుడు లేదు. అప్పుడు ధర్మానికి సంబంధించిన కాలం, కామానికి లాస్ట్ ప్రయారిటీ. కాబట్టి ఇప్పుడు మనం భార్యను ఎవరైనా తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, మనం పిచ్చోళ్ళు అయిపోతాం. అప్పుడు ఆ స్థితి లేదు. అప్పుడు ధర్మాన్ని ఎవరైనా విడగొట్టి ధర్మాన్ని ఏమైనా హింస పెట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే అది ధర్మానికి సంబంధించిన కాలం అది. ఈ చంద్రుడు తీసుకెళ్ళిపోయి సాంసారిక జీవనం చేస్తారు. మళ్ళీ అందరూ ఋషులు, బ్రహ్మదేవుడు అందరూ వచ్చి, ఇలా కాదు నాయనా, నువ్వు ఇతనితోనే ఉండాలి అని చెప్పేసి తారకు నచ్చజెప్పి బృహస్పతి దగ్గర వదులుతాడు. ఆమె వచ్చేటప్పటికి గర్భిణి అయి ఉంటుంది. ఎవరు గర్భిణి అయితే మళ్ళీ ప్రెగ్నెంట్ తర్వాత డెలివరీ అవుతుంది. బుధుడు పుడతాడండి. చంద్రుడికి తారకి కలిగినటువంటి కొడుకే బుధగ్రహం. అందుకే బుధుడికి చంద్రుడు అంటే కోపం. ఎందుకంటే తన తల్లిని చాలా ఇలా ఈ విధమైనటువంటి అవ్యవస్థ జరిగింది. ఆ కథ మళ్ళీ మనం చూద్దాం, జస్ట్ సందర్భం చెప్తున్నా. ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా గురువు బృహస్పతి అయినవాడు తారను స్వీకరించి ఆమెను క్షమిస్తాడు. సహనంతో, ఓర్పుతో ఉంటాడు, క్షమిస్తాడు. ఆమెకు పుట్టినటువంటి కొడుకు ఎవరైతే ఉంటాడో, నాకు పుట్టకపోయినా కూడా కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించి ఆ కొడుకుకి విద్యాబుద్ధులు చెప్పిస్తాడండి. ఇది ఎంత సహనం ఉండాలి, ఎంత క్షమాగుణం ఉండాలి. ఆ క్షమాగుణానికే గురువు కారణం. కాబట్టి మనకు అంత సమస్యలు కాకపోయినా కూడా చిన్నపాటి సమస్యలు వస్తుంటాయి. ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండరుగా, భార్య కానీ భర్త కానీ. ఆ తప్పు చేసినప్పుడు క్షమించే గుణం ఎప్పుడు ఏర్పడుతుందంటే గురువు బలంగా ఉన్నప్పుడు. గురువు బలంగా ఉంటే ఎదగడం, జీవితం యొక్క ఉద్దేశాన్ని సార్థక్యం చేసుకోవడం జరుగుతుంది. గురువు బలహీనంగా ఉంటే స్వార్థ బంధం ఏర్పడుతుంది. ప్రేమ వితౌట్ త్యాగం ఎలా ఉంటుంది? స్వార్థం ఏర్పడుతుంది. ప్రేమ త్యాగం ఉందనుకోండి, అది నిజమైనటువంటి ప్రేమగా ముందుకెళ్తుంది. కాబట్టి త్యాగం లేకపోతే స్వార్థం ఏర్పడుతుంది. ఆ స్వార్థం వల్ల మళ్ళీ ఎవడి సంతోషం వాడు చూసుకోవడం. నవారే పత్యు కామాయ పతి ప్రియం భవతి, ఆత్మనస్థ కామాయ పతి ప్రియం భవతి. నాది నాదే, నీది నీదే, అలా అయిపోతుంది పరిస్థితి. సో గురువు వివాహంలో చాలా పెద్ద పాత్రను పోషిస్తాడు. ఆ గురువు ఎప్పుడైతే బలహీనంగా అవుతాడో అన్ని రకాల సమస్యలు ఏర్పడతాయి. ఇప్పుడు వైవాహిక సమస్యలలో చాలా ఎక్కువ సమస్యలు గురువు బలహీనంగా ఉండడం వల్లనే. గురువు ఎప్పుడు బలహీనంగా అవుతాడు? పుణ్యం తక్కువ ఉన్నప్పుడు, మనం కొద్దిగా జ్ఞానంతో, క్రమశిక్షణతో నడుచుకోనప్పుడు. తర్వాత మరొక ముఖ్యమైన గ్రహం, గురువులాగే ఇంకో వివాహానికి ముఖ్యమైన గ్రహం ఏంటంటే శని అండి. ఈ శని చాలా చూస్తే భయపడతాం, కానీ వివాహాన్ని నిలబెట్టే గ్రహం శని. ఈ దీర్ఘకాలిక బంధాన్ని శని సూచిస్తాడు. వివాహం అంటే కేవలం హక్కు మాత్రమే కాదండి, బాధ్యత కూడా అవసరం. అందరూ హక్కుల గురించి మాట్లాడుతున్నారుగా, కానీ బాధ్యతలు విస్మరిస్తారు. ఇది నా హక్కు, నేను ఇలాగే ఉంటాను, నేను ప్రభుత్వాన్ని ఇది నా హక్కు అండి అని చెప్తాం.
కానీ బాధ్యతలు కూడా ఉన్నాయిగా. భారతదేశంలో పుట్టిన తర్వాత కేవలం హక్కులు మాత్రమేనా? బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలను సూచించేవాడు శని. వివాహం అంటే ఒక బాధ్యత. ఇలాగే ఉండాలి సమాజంలో. సో, భార్యాభర్తల మధ్య ఎలా ఉండాలి, పిల్లలు, బంధువులు, ఇవన్నీ కూడా కట్టుబాట్లు. ఇవన్నీ కూడా శని సూచిస్తాడు. స్థిరత్వాన్ని దీర్ఘకాలిక, ఆ బంధం దీర్ఘకాలికంగా నిలబడాలంటే శని బలం ఉండాలి, లేకపోతే ఆ బంధం నిలబడదు. తర్వాత కర్తవ్య భావం. ప్రతి ఒక్కరికి కూడా ఇది నా కర్తవ్యం అని ఒక భావన ఉండాలి. కేవలం వివాహం అంటే నా కోరికలు తీర్చుకోవడం ఒకటే కాదు, నా యొక్క బాధ్యతలు కూడా ఉన్నాయి, దానికి కూడా నేను కట్టుబడి ఉండాలి. ఒకవేళ వివాహం విషయంలో శని ఆలస్యం అయినా కూడా చేస్తాడేమో, కానీ బంధం అయితే చాలా స్థిరంగా ఉంటుందండి. అది శని సూచించే గ్రహం. శని బలంగా ఉన్నట్టయితే దాంపత్య జీవనం బలంగా ఉంటుందండి. అదే శని ప్రతికూలంగా ఉండంటే ఒత్తిడి, దూరం పెరగడం జరుగుతుంది. రాహుకేతువుల విషయం తీసుకున్నట్టయితే వైవాహికంగా ప్రత్యక్షంగా ఏ విధమైనటువంటి సహకారాలు ఉండవు. ఒక రకమైనటువంటి అసాధారణమైనటువంటి సంబంధాలు, అకస్మాత్తుగా పరిణామాలు ఏర్పడడం, పూర్వజన్మ బంధాలు, ఇది అన్నీ కూడా. రాహు వచ్చి భోగాన్ని పరీక్షిస్తాడు, కేతు వచ్చి వైరాగ్యాన్ని పరీక్షిస్తాడు. దీని గురించి మళ్ళీ మనం ముందు తెలుసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన గ్రహాలు వివాహం నిలబడాలంటే 3 గ్రహాలండి. ఒకటి శుక్రుడు. శుక్రుడు బలంగా ఉన్నట్టయితే ఇంటర్ కోర్స్ లేదా ఇద్దరి యొక్క వైవాహిక దాంపత్య జీవితంలో సెక్షువల్ యాక్టివిటీస్లో చాలా సంతృప్తిగా ఉంటారు. ఒకసారి దాంట్లో సంతృప్తి అయ్యారనుకోండి, వేరే వాళ్ళపైన మనసు వెళ్ళదు. కాబట్టి అక్కడ కూడా బంధం చాలా నిలబడుతుంది. రెండవది గురువు. గురువు బలంగా ఉన్నాడనుకోండి, ఎథిక్స్ ఉంటుందండి. ధర్మము, ఎథిక్స్ ఇలాగే ఉండాలి, ఓర్పు, తర్వాత క్షమాగుణం ఉంటాయి. అక్కడ కూడా బంధం నిలబడుతుంది. శని బలంగా ఉన్నాడు అనుకోండి, భయం, బంధం అంటే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, సమాజంలో విలన్ కావడానికి ఇష్టం లేదు. కాబట్టి పిల్లలు ఉన్నారు, మనం ఎట్లయినా కానివ్వండి పిల్లల కోసమైనా ఒకటిగా ఉండాలి కదా, సమాజం కోసం ఒకటిగా ఉండాలి. అమ్మా నాన్నలు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఒక సామాజిక ఒక బంధంలో ఏర్పడి వాళ్ళిద్దరూ కూడా దీర్ఘకాలికంగా నడుస్తారు. సమస్యలు ఉన్నా కూడా బయటికి రావాలనుకోరు. మీకు పల్లెల్లో తీసుకోండి, పాపం అన్నిటికీ కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఉండదు, ఆ రోజుకి ఆ రోజు ఇద్దరి సహకారం లేదనుకోండి కష్టం. ఇప్పుడు చాలామంది డైవర్స్లు ఎందుకు తీసుకుంటున్నారు? మళ్ళీ పెళ్ళి అవుతుంది కాబట్టి తీసుకుంటున్నారు. ఇంకెవరు పిల్లనివ్వరు, ఇంకా పెళ్ళి అవ్వదు, ఏ స్త్రీ కూడా మొహం చూడదంటే ఎవరైనా డైవర్స్ ఇస్తారా? ఇవ్వరు. గుండెండు కొట్టించుకుంటాం మనం, మళ్ళీ వెంట్రుకలు మొలుస్తాయి కాబట్టి కొట్టించుకుంటాం. ఇంకా వెంట్రుకలు రావు అంటే ఎవరైనా గుండు కొట్టించుకుంటారా? ఎవ్వరు కొట్టించుకోరు. కాబట్టి శని ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక బద్ధత, బంధాన్ని ఏర్పరిచేస్తాడు. మీరు దాని నుంచి బయటకు రాలేరు. పల్లెల్లో కూడా స్త్రీ పురుషులు భార్యాభర్తలు కొట్టుకున్న సందర్భాలున్నా కూడా ఎవరు డైవర్స్ తీసుకోరు, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. సో కాబట్టి శని వల్ల కూడా మీకు బంధం నిలబడుతుంది. ఇందులో చెప్పనటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో సూర్యుడు అండి. సూర్యుడు వివాహానికి డైరెక్ట్గా సహకరించడు. సూర్యుడు ఇండివిజువాలిటీకి కారకుడు. సూర్యుడు వచ్చి ఈగోనెస్కి కారకుడు. తర్వాత ఆకర్షణకు, భయంకరమైనటువంటి ఆకర్షణకు కారకుడు. కాబట్టి సూర్యుడు ప్రత్యక్షంగా వివాహానికి సహకరించడు. కాబట్టి సూర్యుడు వివాహ విషయంలో సంబంధం లేకపోవడం చాలా మంచిది. అది నేను ఎగ్జాంపుల్స్లో మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనం గ్రహాల గురించి చెప్పుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు భావాల గురించి కూడా చెప్పుకున్నాం. వివాహానికి సంబంధించిన భావం 7వ స్థానం, కానీ మిగిలిన స్థానాలు కూడా వివాహానికి కాంట్రిబ్యూషన్ చేస్తాయి. చూద్దాం. ఒకటి లగ్నం అండి. వివాహానికి సంబంధించి తీసుకున్నట్టయితే వ్యక్తిత్వం, వివాహంలో నేను ఎలా ఉంటాను, వివాహం ఎలా జరుగుతుంది అనేది లగ్నం ద్వారా తెలుస్తుంది. రెండవ భావం ఏం సూచిస్తుందంటే కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, నా మాటలు ఎలా ఉంటాయి, నా విలువలేంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా రెండో భావం సూచిస్తుంది. మూడవ భావాన్ని హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. రోజువారీ పరస్పర చర్చలు ఎలా ఉంటాయి, చర్యలు, భార్యాభర్తల యొక్క మాటలు రోజువారీ ఎలా ఉంటాయి, ధైర్యం, అహంకారం, ఇవన్నీ కూడా తృతీయ స్థానం సూచిస్తుంది. చతుర్థ స్థానం యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇంటి వాతావరణము, భావోద్వేగానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం. ఐదవ భావాన్ని ప్రేమ అంటామండి. ప్రేమ ఎక్కువ సూచించేది ఐదవ భావం. అందరికన్నా ఎక్కువ ప్రేమించేది ఎవరినంటే మనం పిల్లలనండి.
మనదే కాంట్రిబ్యూషన్ కాబట్టి పిల్లలంటే అందరూ ఇష్టపడతారు. ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టం. కాకి పిల్ల కాకికి ముద్దంటంగా ఆ విధంగా. 5వ భావాన్ని పిల్లలకు సూచిస్తాం. ఎక్కువగా మనం సూచించేది వివాహంలో ప్రేమ. మనం ప్రేమ వివాహాలు జరుగుతున్నాయని చూస్తున్నాంగా. ఒకరినొకరు ప్రేమించుకుంటారా లేదా అనేది పంచమ స్థానం వలన ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలు ఎక్కువగా మనకు పంచమ స్థానం సూచిస్తుంది. తర్వాత 6వ ఇల్లు ప్రేమ బాగానే ఉంది. 6వ ఇల్లు ఏంటి? ద్వేషం. 5వ ఇల్లు ఏమో ప్రేమ. ద్వేషం వల్ల ఏమవుతుంది? గొడవలు ఏర్పడతాయి, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయి, అప్పుల ప్రభావం ఏర్పడుతుంది. ఒక అమ్మాయి నువ్వు వద్దని చెప్పింది అనుకోండి, వాడికి ఆకలి వేయదు, ఇంకా వాడు అనారోగ్యంగా పాడైపోతుంది ఆరోగ్యం. సో కాబట్టి 5వ ఇల్లు ప్రేమ, 6వ ఇల్లు ద్వేషము అని చూడొచ్చు. ఇక 7వ ఇల్లు ప్రత్యక్షంగా జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవడం. వారిద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, వివాహ స్థితి ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా సప్తమ స్థానం మన వివాహంలో ముఖ్యంగా చూసేటటువంటి ఇల్లు. 8వ ఇంటిని మనం ఏమంటాం? అకస్మాత్తుగా వచ్చే మార్పులండి. లోతైన బంధాలు, లైంగిక జీవితం, ఇవన్నీ కూడా అష్టమ స్థానానికి సంబంధించి వస్తాయి. 9వ స్థానం అయితే ధర్మము, వివాహం యొక్క ఉద్దేశం ఏంటి, గురువుల యొక్క కృప ఏంటి, ఇవన్నీ కూడా 9వ ఇంటికి సంబంధించింది. 10వ ఇల్లు వచ్చి బాధ్యత, కుటుంబ బాధ్యతలు. కుటుంబం అంటే కేవలం అమ్మా నాన్న అత్త మామ కాదండి. మనం సమాజంలో ఉంటాం కాబట్టి మనకు వేరే అందరూ కుటుంబానికి కిందకే వస్తుంది. ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అది కుటుంబమే. మనం బయటకు వచ్చి ఎవరితోనైనా మాట్లాడామనుకోండి, అందరు సహకారాలు తీసుకుంటే అంత కుటుంబమే వస్తుంది. కేవలం ఇల్లును మాత్రం తీసుకోకూడదు. మనము ప్రతిరోజు కూడా ఎవరెవరిపైన ఆధారపడి ఉంటామో అందరూ కూడా కుటుంబం కిందకే వస్తుంది. 11వ ఇల్లు ఆశను సూచిస్తుంది. ఆశలు నెరవేరడమా, వివాహం ద్వారా ఏమైనా లాభం కలుగుతుందా అనేది 11వ ఇల్లు సూచిస్తుంది. 12వ ఇల్లు వచ్చి త్యాగము, పడక సుఖము, ఖర్చులు, దూరం పెరగడము, విడిపోవడం, ఇవన్నీ కూడా 12వ ఇల్లు సూచిస్తుంది. ఈ విధంగా ద్వాదశ స్థానాలు కూడా మనకు వివాహంలో ఒక్కొక్క విషయాన్ని సూచిస్తుంది. కానీ మనం ముఖ్యంగా చూసేది సప్తమ స్థానము, ద్వితీయ స్థానం మాత్రమే. మిగిలినవన్నీ కూడా వివాహంలో వేరు వేరు సంబంధాల గురించి చెబుతుంది. అది మనకు వివాహం సాఫీగా అవడానికి అందరి సహకారము అవసరం. ఇల్లు ఉండాలి, ప్రేమ ఉండాలి, బంధువులు ఉండాలి, ధర్మము ఉండాలి, బాధ్యతలు ఉండాలి, సమాజము కావాలి. అన్నీ బాగుంటేనే వివాహం అనే బంధం బాగుంటుంది. సో వాటన్నిటినీ కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇక ద్వాదశ భావాల తర్వాత ఇంకా మనం చూడాల్సింది, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సప్తమ స్థానము. ఇది చాలా ముఖ్యం. మనం విద్యాస్థానము, విద్యాకారకుడు, విద్యాధిపతి బలం చూసాం. అదేవిధంగా ఉద్యోగ స్థానము, ఉద్యోగకారకుడు, ఉద్యోగాధిపత్య బలం. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది సప్తమ స్థానం. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటే, గత జన్మ నుంచి నేనేం తీసుకొచ్చాను, ఇది ముఖ్యంగా సూచిస్తుంది. సప్తమ స్థానాన్ని మనం ఎక్కువ ఎందుకు చూస్తాము అన్నట్టయితే, ఇప్పటికీ వివాహ ఉద్దేశము కేవలము భోగము మాత్రమే. మనం డబ్బు సంపాదించడం, చదువుకోవడం, డబ్బు సంపాదించడం, ఉద్యోగం చేసి వ్యాపారం చేయడం, మన యొక్క లావాదేవీలు, ఎవరితో అయినా మాట్లాడడం, ప్రతి ఒక్కటి దేనికోసం? లాభం కోసం, సుఖం కోసం. జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలి, నేను జ్ఞాన సాధనలో వెళ్ళాలని ఎవ్వరి ఉద్దేశాలు కావు. అందరి ఉద్దేశము సుఖమే. ఆ సుఖం కోసమే మనం పరితపిస్తాం. అది ఏదైనా కానివ్వండి. చదువుకోవడం కూడా సుఖం కోసమే, ఉద్యోగం చేయడం సుఖం కోసమే. మీరు ఇండైరెక్ట్గా మనం నేను కెరీర్ అండి అది ఇది అని, అల్టిమేట్లీ ఏంటి? డబ్బు సంపాదించడమే కదా. డబ్బు దేనికి? సుఖపడడానికి కోసమే. కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి సుఖాన్ని మాత్రమే చర్చించకూడదు, అన్ని రకాలుగా వస్తాయి. అందులో ముఖ్యమైనది స్త్రీకి సంబంధించినవి, పురుషులకు సంబంధించిన సుఖం. ఇక మనం ఈ యొక్క కళత్ర స్థానాన్ని తీసుకున్నట్టయితే, కళత్ర స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలం. స్థాన బలం ఏం సూచిస్తుందంటే, మనం ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, ఆడ కానీ పురుషుడు కానీ, వీళ్ళ యొక్క పెరిగినటువంటి వాతావరణము, వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో తెలుస్తుంది. మనం వివాహంలో తరచూ ఒక సమస్య వస్తుంటుందండి. అంతా బాగానే ఉంటే ఓకే, ఒక చిన్న సమస్య ఏమైనా ఏర్పడింది అనుకోండి, భార్య భర్త మాట వినకపోయినా, భర్త భార్య మాట వినకపోయినా, తరచూ ఒకటి అంటుంటాం, మీ అమ్మా నాన్న సరిగ్గా పెంచలేదు నిన్ను అంటాం.
ఇమ్మీడియట్లీ కోపం వస్తుంది. నువ్వేమైనా ఉంటే నా గురించి అడుగు, మా అమ్మ నన్ను ఎందుకు తీసుకొస్తావు సీన్లోకి. అది చిలికి చిలికి గాని వాని పెద్దదే వెళ్తుంది. అంటే మనం ఏ వాతావరణంలో ఉన్నాం, మనల్ని ఎలాంటి వాతావరణంలో మనం పెరిగాం, వైవాహిక స్థితులు ఎలా ఉంటూ ఉంటాయి, వాళ్ళ అమ్మా నాన్న ఏ విధంగా ఉన్నారు, అది సమాజం ఎలాంటి సమాజంలో పెరిగింది, ఇవన్నీ కూడా కళత్ర స్థాన బలం సూచిస్తుంది, వాతావరణం. రెండవది కళత్ర కారకుడు బలం. దీని ఏమంటామంటే సెక్షువల్ స్టామినా. దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం వద్దు. ఇతడు సంతృప్తి యోగం ఉందా లేదా అంతే. సాటిస్ఫాక్షన్ అనేది ఏదైతే మనం వాడతామో అది 4 గోడల మధ్య ఉన్నటువంటి వ్యవహారము. ఇది పూర్వకాలంలో డైరెక్ట్గా మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎవరు మాట్లాడుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మనం ఏం చేస్తాం, ఎంత జాతకాలు చూసినా కూడా జాతకాలను చూసి ఎట్లా ఓకే చెప్పేస్తామండి, ముక్కు మొహం తెలియని వాడితే ఎలా ఉంటాం. ఇప్పుడు కాలం ఏమంటున్నారు, 2 రోజులు ప్రయాణం సాగిస్తాం, ఒక నెల రోజులు ఉంటాం, నచ్చితే చేసుకుంటాం. ఆ నెల రోజులు వీళ్ళు చట్టాపట్టాలు వేసుకుని ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అమ్మ నాన్న ఏమనుకుంటారు, అక్కడ పార్కులు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి తెలుసు. ఇప్పుడు జెన్జీ జనరేషన్ వాళ్ళు ఏమంటుంది, ఈ యొక్క రిలేషన్షిప్ కూడా ఒకసారి చూద్దాం, ఇద్దరికి ఏమైనా ఇంపార్టెన్సీ, నువ్వు నీ యొక్క నాకు నచ్చకపోతే, నా వ్యవహారం నీకు నచ్చకపోతే ఇక్కడే వదిలేసుకుంటే మంచిది కదా, మళ్ళీ కంటిన్యూ చేయడం దీనికి. కాబట్టి శారీరకంగా కూడా కలుద్దాం, డేటింగ్ లాంటివి చేద్దాం, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందాం అనుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మా నాన్నకి డైరెక్ట్గా చెప్పకపోయినా ఒక 2-3 మంత్స్ అబ్జర్వ్ చేస్తాను డాడీ, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం. అబ్జర్వ్ చేయడం అంటే ఏంటి మరి, ఇద్దరే ఉద్దేశము, అతని యొక్క ధార్మికమైన జీవితం ఉందా, అతని అమ్మా నాన్నని గౌరవిస్తాడా, ఇలాంటివి ఎవరు చూడరు. అతను నాతో ఎలా మాట్లాడతాడు, చివరికి అంతా బాగా మాట్లాడినా కూడా సెక్షువల్లీ ఇంపార్టెన్సీ ఏమైనా ఉందా చూద్దాం, అది కూడా చూద్దాం, సెక్షువల్లీ హరాస్మెంట్ ఏమైనా చేస్తాడా, దాన్ని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రాచీన కాలంలో దీనికి పర్మిషన్ లేదు కాబట్టి అప్పుడు శుక్రుడిని ప్రత్యేకంగా చూసేవారు. ఆ వ్యక్తికి ఏమైనా ఇంపార్టెన్సీ ఏమైనా ఉందా, ఈ స్త్రీకి ఈ యొక్క కోరికలు చాలా తక్కువ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా, రెండూ ప్రమాదమే. అలాంటి కళత్ర కారకుడి యొక్క బలాన్ని చూస్తారు. ఇది ఎందుకంటే గత జన్మలలో మనం కొద్దిగా ఎథిక్స్ని ఫాలో అయ్యామనుకోండి, అంటే మనం మన భార్యనో లేకపోతే మన భర్తనో సంతృప్తి పెట్టి సంతోషం ఉంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదనుకోండి, ఈ జన్మలో మనకు శుక్రుడు చాలా బలంగా ఉంటాడు. అదే గత జన్మలోనే ఎవరినో మోసం చేయడము, లేకపోతే మనం అఫైర్స్ పెట్టుకోవడము, మన యొక్క సెక్షువల్ అఫైర్స్ ద్వారా ఇంకొకరికి శారీరకంగా మానసికంగా వారికి రకమంగా ఇబ్బంది కలిగించడమో చేసినట్టయితే ఈ జన్మలో శుక్రుడు బలహీనంగా ఉంటాడు. కాబట్టి ఆ రకమైనటువంటి దుఃఖాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి శుక్రుడిని ప్రధానంగా ఇతని యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అనేది మనం సూచిస్తుంది. చివరిగా కళత్రాధిపతి బలం ఏం సూచిస్తుందంటే పుణ్యాన్ని సూచిస్తుందండి. ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్స్ ఉంటాయండి, నాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి ఇలాగుండాలి, చంద్రబింబము లాంటిటువంటి మొహం ఉండాలి, సో ఇలాంటి చదువుకోవాలి, అమ్మా నాన్న ఇలాగే ఉండాలి, నన్ను ఇలాగే ప్రేమించాలి, కొద్దిగా రిక్వైర్మెంట్స్ ఏదో ఉంటాయండి. సినిమాలు చూసో వీళ్ళని చెప్పుకుంటూ వినో ఉంటాయి. అది ఫుల్ఫిల్ కావాలంటే ఏం కావాలి, పుణ్యం ఉండాలిగా. ఆ పుణ్యం ఉన్నట్టయితే ఇతడు ఏవేవైతే కోరుకుంటాడో అవన్నీ సిద్ధిస్తాయి. లేదనుకోండి సిద్ధించదు. నాన్న ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఒక మంచి మొబైల్ కొనుక్కోరా అంటాడు. నేను ఐఫోన్ 17 కొనాలంటే అవుతుందా, ఉన్నదే 10,000, ఐఫోన్ 17 ఎక్కడొస్తుంది, ఏదో చైనా సెట్ కొనుక్కోవాలి. అలాగే సేమ్ పుణ్యం ఉందనుకోండి, మీ రిక్వైర్మెంట్స్ కావాల్సినవి డిజైర్స్ మ్యాచ్ అవుతాయి. లేకపోతే ఏమవుతుంది, మీరు కోరుకున్నవి రావు, అతడు వెయిట్ చేస్తాడు, టైం చాలా సమయం పడుతుంది. ఒక 5-6 సంవత్సరాల తర్వాత అతనికి నచ్చింది దొరక్కపోగా ఏది ఇంకా ఏజ్ బార్ అయిపోతుంది, ఏది దొరికితే దాన్ని చేసుకుందామని చేసుకుంటాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి కావాల్సినటువంటి పుణ్యరాశి మనము ఈ జన్మలో తెచ్చుకున్నామా అనేది మీకు కళత్ర ఆధిపత్య బలం సూచిస్తుంది. స్థానబలమేమో వాతావరణాన్ని సూచిస్తుంది. కళత్ర కారక బలం శారీరకమైనటువంటి సిద్ధత్వాన్ని బలాన్ని సూచిస్తుంది. కళత్ర ఆధిపత్య బలం పూర్వజన్మ పుణ్యాన్ని సూచిస్తుంది. ఇది చాలా ముఖ్యం. దీంతో పాటుగా ఆ యొక్క బంధం స్థిరంగా ఉండాలి కదండి. స్థిరంగా ఉండాలంటే కుటుంబ సహకారం కావాలి. చెప్పాను కదా, కుటుంబం అంటే కేవలం
అమ్మ నాన్న, ఇటువైపు అమ్మ నాన్న, పిల్లలు మాత్రమే కాదండి. మనం ఎవరెవరితో ఉంటామో అందరూ కుటుంబం, వసుదైక కుటుంబం అంటాం. అందరూ కుటుంబం కిందకే వస్తారు. కుటుంబ స్థానబలం బాగుందనుకోండి, మనం ఎక్కడైతే ఉంటామో ఆ కుటుంబం మనకు సహకరిస్తది. మన యొక్క పెళ్లి చేసుకున్న తరువాత మన యొక్క ఏ ఇంటికైనా వెళ్ళేవండి వాళ్ళు చాలా మనం చక్కగా మాట్లాడతారు. అదే కుటుంబ స్థానం బాలేదనుకోండి, అందరితోని గొడవలే. వీళ్ళు మన ఇంటికి రాకూడదు, వాళ్ళు మన ఇంటికి రాకూడదు, మనం ఏ ఫంక్షన్‌కి వెళ్ళకూడదు. వాళ్ళ ఇంట్లో పెళ్ళంటే, మీ ఇంటి పెళ్ళికి నేను రాను, మా ఇంటి ఫంక్షన్‌కి మీ 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 అమ్మాయి ఉంటే నేను మీ గడప తొక్కను నేను. ఇలాంటివన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ కుటుంబ సమస్యలు. అత్త, కోడళ్ళ సమస్యలు, మామ, అల్లుళ్ళ సమస్యలు, లేదా ఇంట్లో ఉన్నవాడికి, పాలవాడికి ఉన్నటువంటి సమస్యలు కూడా దానికి దిగే వస్తాయి. కాబట్టి కుటుంబ స్థానం చాలా బాగుండాలి. వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ కారక బలం, గురువు, పేషెన్స్, ధర్మము, తర్వాత ఓర్పు, ఇవన్నీ ఒకటే. ఓర్పు, పేషెన్స్ ఒకటే. క్షమాగుణం, ఇది బాగుండాలి. ఇది బాగున్నట్టయితే కుటుంబంలో అడ్జస్ట్ అయిపోతారండి. ఎవరైనా ఉన్న ఎక్కడైనా ఎలాంటి సమస్య వచ్చినా కూడా వీళ్ళకి ఎలాంటి అందరి సహకారం లభిస్తుంది. ఆమెకి ఏమైనా కోడలికి చిన్న ఇబ్బంది వచ్చినా అత్తగారు సపోర్ట్గా నిలబెడతారు, మామగారు సపోర్ట్గా నిలబెడతారు, అందరూ సపోర్ట్గా నిలబెడతారు. అదే కుటుంబ కారక బలం బాగలేకపోతే ఎవ్వరు సపోర్ట్ ఇవ్వరు, భర్త తప్ప. అతనికి కూడా సప్తమ స్థానం బాగుంటే భర్త ఇస్తాడు, లేకపోతే అది కూడా ఉండదు. కాబట్టి కుటుంబ కారకుడి యొక్క బలం బాగున్నట్టయితే ఆ వివాహ బంధం దీర్ఘకాలికంగా నిలుస్తుంది, ఎలాంటి సమస్యలు ఉండవు. గురువు బాగుండాలంటే మనం కొద్దిగా ధర్మము, గత జన్మలో కొద్దిగా కుటుంబ సౌఖ్యము అని చూసి ఉండాలి. లేకపోతే ఉన్నట్టుండి రాదుగా. ఏదో పూజ చేస్తే ఏ పూజ చేయాలండి, ఏ హోమం చేయాలండి, అది బాగుండడానికి అంత అవకాశం లేదు. గత జన్మ నుంచి మనం తీసుకొచ్చి ఉండాలి. ఈ జన్మలో మనం బాగా పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, కుటుంబంలో ఉన్న వాళ్ళతో బాగుండి అందరికీ మన యొక్క కర్తవ్యం మనం చేసుకున్నాం అనుకోండి, వచ్చే జన్మలో గురువు బలంగా ఉన్నప్పుడే మనం పుడతాం. మార్కులు ఇవన్నీ ఇప్పుడు ఉన్నట్టుండి మార్కుల్లోనే తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఉన్నట్టుండి ఆ మార్కులు పెంచడానికి ఏమైనా పూజ ఉందా అంటే లేదు. మార్చిపోతే సెప్టెంబర్లో రాయాలి, సెప్టెంబర్ పోతే మళ్ళీ మార్చిలో రాయాలి. ఉన్నట్టుండి ఆ మార్కులు పెంచడానికి ఎలాంటి ఆ సాధనాలు లేవు, ఏ పూజ లేదు మీకు. ఇది అంతే. మార్కులు ప్రోగ్రెస్ రిపోర్టే కదా జాతకం అంటే. తర్వాత కుటుంబ ఆధిపత్య బలం, ఎలాంటి కుటుంబంలో వివాహం చేసుకోవాలి, ఆ పుణ్యం ఉండాలి. ఆ పుణ్య రాశిని ఇక్కడ కుటుంబ స్థాన బలం, ఆధిపత్య బలం సూచిస్తుంది. ఇది ఒక్కొక్కటిగా మనం ముందు చూసుకుంటూ వెళ్దాం. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే నవాంశ యొక్క పాత్ర ఏంటి. గ్రహాల పాత్ర చూసాం, భావస్థానాల పాత్ర చూసాం, సప్తమ స్థానం పాత్రను చూసాం, ద్వితీయ స్థానం పాత్ర చూసాం. తరువాత నవాంశ యొక్క పాత్ర. నవాంశ అనేది లోతుగా చూసేదండి. ఇప్పుడు సపోజ్ వివాహం అనేది ఆత్మ అయిందనుకోండి, జన్మకుండలి అనేది ఆశలు సూచిస్తుంది. నవాంశ ఏం చేస్తుందంటే వాస్తవ జీవితం ఎలా ఉంటుందో సూచిస్తుంది. వివాహానంతరం పరిస్థితులు ఎలా ఉంటాయి, దాంపత్య ధర్మం ఎలా ఉంటుంది, అంతర్గతంగా పరిపక్వత వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది. నవాంశ బలం ఉందనుకోండి, జాతకంలో కొద్దిగా బలహీనంగా ఉన్నా కూడా నవాంశం బలంగా ఉన్నట్టయితే సమస్యలు ఉన్నా కూడా వాళ్ళిద్దరి బంధం చాలా స్థిరంగా ఉంటుంది, ఎదగుదల అనేది ఉంటుంది. కాబట్టి నవాంశ అట్లీస్ట్ నవాంశ అయినా బలంగా ఉండాలి. వాస్తవ స్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. అది కూడా మనం జాతకాన్ని అనలైజ్ చేసేటప్పుడు చూస్తాం. ఇప్పుడు కేవలం జాతకంలో ఉన్నటువంటి విషయాల యొక్క పాత్రను మాత్రమే ఈ పవాడ చూస్తున్నాం మనం. తర్వాత దశ యొక్క పాత్ర ఏంటి. దశ ఏంటి, ఎప్పుడు పెళ్ళి అవుతుందా లేదా, ఎప్పుడు అవుతుంది పెళ్ళి అన్నప్పుడు మీకు దశ చూడాలి. వివాహానంతరం ఎప్పుడు ఏ మార్పు వస్తుందంటే మళ్ళీ దశలు చూడాలి. శాంతి కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా అంటే మళ్ళీ దశలు చూడాలి. అది మనం వివాహానికి సంబంధించిన దశలు చూస్తే సప్తమ స్థానాధిపతి దశ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల దశ, శుక్ర దశ, ద్వితీయ స్థానం కుటుంబానికి సంబంధించిన దశ, గురువుకు సంబంధించిన దశలో వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకెళ్ళడం సాగుతుంది. అదేవిధంగా గోచారం కూడా అంతే. గోచార ఫలాలు బాగుండాలంటే ఫస్ట్ గురుబలం బాగున్నట్టు అనుకోండి, మనకు అనుకూలంగా ఉంటుంది. వివాహం వెతకడం కానీ, వివాహంలో ఉన్నటువంటి సమస్యలను మనం పరిహరించుకోవడం కానీ బలంగా ఉంటుంది. గురుబలం ఉండాలి. తర్వాత సప్తమ స్థానం గోచారంలో కంఫర్ట్గా ఉండాలి.
శుక్రుడు కంఫర్ట్గా ఉండాలి, ద్వితీయ స్థానాధిపతి కంఫర్ట్గా ఉండాలి. శని కంఫర్ట్గా ఉన్నట్టయితే లాంగ్ రన్ బాగుంటుంది. సమస్యలు వచ్చినా కూడా బంధం విడిపోదు. గురువు శని చాలా సహకరిస్తారు వివాహానికి. తర్వాత ఇది గోచారంలో ఉన్నటువంటి రోల్. తర్వాత దృష్టికోణం, కౌన్సిలింగ్ చేసేటప్పుడు జ్యోతిష్యుడు అంటే ఒక రకంగా కౌన్సిలింగే కదా. సో కౌన్సిలింగ్ ఏంటి? సో నేనేం నేర్చుకున్నాను, తర్వాత నేను ఎలా ప్రతిస్పందించాలి, అతను అడిగేటటువంటి ప్రశ్నలు ఎవరైతే అడుగుతుంటారో దానికి నేను ఎలా ప్రతిస్పందించాలి, అసలు మార్పు సాధ్యం అవుతుందా? అతనికి ఏమైనా అడిగాడు అనుకోండి, నేను చెప్తాను ఇలా చేయాలి అలా చేయాలని. అతనిలో మార్పు సాధ్యం అవుతుందా, ఆ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి నేను. ఇవన్నీ కూడా చాలా అవసరం కావు. ఇవన్నీ కూడా మనం ముందు చేసుకుంటూ వెళ్దాం. తర్వాత ఇప్పుడు కొన్ని మాదిరి ప్రశ్నలు చూద్దామండి. గతంలో యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని పాఠం చెప్పేటప్పుడు చాలామంది అడిగినటువంటి ప్రశ్నలను కూడా ముందుగా ఒకసారి మీకు ఐడియా కోసం చెప్తాను. తర్వాత ఆ ప్రశ్నల ద్వారా మళ్ళీ కొత్త ప్రశ్నలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సామాన్యంగా వచ్చే ప్రశ్న ఏంటంటే, వివాహంలో చంద్రుడు ఎందుకు ముఖ్యం? చంద్రుడు ఎందుకు ముఖ్యం అంటే, చంద్రుడు మనస్సు సూచిస్తాడు. అసలు మానసికంగా ఆకర్షణ లేకపోతే మీకు బంధం ముందుకెళ్ళదు ఇవాళ రోజుల్లో. గతంలో వెళ్ళేదేమో. గతంలో ఏంటంటే చంద్రుడు కన్నా శుక్రుడు బాగుండాలి. ఎందుకంటే చంద్రుడు బాగాలేదనుకోండి, ఏదో ఇష్టం లేకపోయినా కూడా అమ్మా నాన్న బలవంతం వల్లనో, లేదు నేను మా చెల్లెలకి మాట ఇచ్చేసాను, నువ్వు మీ మేనమామ కూతురునో మేనత్త కూతురునో పెళ్లి చేసుకోవాలి, అతనికి ఇష్టమే ఉండదు, అయినా చేసుకుంటాడు. ఏదో అమ్మా నాన్న పైన ఇష్టం ఉంది కదా, లేకపోతే భయం ఉంది, లేకపోతే బయట వెళ్తే బతకలేము అనేది ఉంది కాబట్టి చేసుకుంటాడు. తర్వాత ఒక 10 మందిలో 14 మందిలో కంటారు వాళ్ళు. ఇక్కడ మానసిక ఇష్టం ముఖ్యం కాదు, శారీరక సౌఖ్యం వెళ్ళినప్పుడు ఆ బంధం నిలిచిపోతుంది. కానీ ఇవాల్టి రోజుల్లో కేవలం దైహిక బంధం ఒకదాంతో నిలవదు. ఎందుకంటే దైహిక బంధంతోనే నిలవాలంటే ఇవాల్టి రోజున పెళ్లి లేకుండానే కలిసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యభిచారాలు బాగా జరుగుతున్నాయి, ఓయో రూమ్స్ ఉన్నాయి. మనసు ఆకర్షణ కోసం ఎవరు ఉంటారు? అసలు బలవంతంగా ఎవరు ఉండదు. ఏదో లేదు, నాకు ఇష్టం లేకపోయినా కూడా ఇంకేం చేద్దాం, పెళ్ళి అనే బంధం అవుతుంది కదా, సో చేసేసుకుందాం. అలాంటి పరిస్థితి ఇవాళ లేదు. నాకు పెళ్ళి అవసరం లేదని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో కాబట్టి చంద్రుడు ఇవాళ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇష్టపడకపోతే ఆ బంధం నిలబడదు. కాబట్టి చంద్రుడు మనస్సును సూచిస్తాడు. దాంపత్యంలో ఉన్నటువంటి భావాలు, భద్రత, సాన్నిధ్యం చంద్రుడి పైన ఆధారపడతాయి. చంద్రుడు బలహీనంగా ఉంటే ప్రేమ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయకపోవడం అనేది ఉంటుంది. చాలామంది ప్రేమించినా కూడా చెప్పలేకుండా పోతారు పాపం. ఆ విధంగా ఏర్పడుతుంది. తర్వాత రెండో ప్రశ్న, శుక్రుడు బలంగా ఉంటే వివాహ సుఖంగా ఉంటుందా? శుక్రుడు బలంగా ఉంటే కేవలం భార్యాభర్త మధ్య జరిగే దాంపత్య సుఖము మాత్రమే సుఖంగా ఉంటుంది. అంటే పడక సుఖం మాత్రమే చాలా బాగుంటుంది. కానీ ఆ పడక సుఖం మీకు లాంగ్ రన్లో ఉండాలి కదా. దాంపత్య జీవనం అంటే అదే కదా. పెళ్ళి ఎందుకు? లాంగ్ రన్లో ఉండాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలి. రోజుకోరిని మార్చుకోలేంగా. ఈ ఉద్యోగం పోయింది అనుకోండి, ఇంకో ఉద్యోగం చేరుతాం. ఈ కాలేజీలో సీట్ వెళ్తే ఇంకో కాలేజీలో చేరుతాం. ఇది కాకపోతే ఇంకొకటి. వివాహాన్ని అలా మార్చుకోవడం కుదురుతుందా? కుదరదు కదా. అది నిలవదు బంధం. కాబట్టి శుక్రుడు బలంగా ఉంటే వివాహంలో సౌఖ్యం ఏర్పడుతుంది. కానీ అది స్థిరంగా నిలబడాలంటే గురువు శని యొక్క సహకారం కూడా కావాలి. కొద్దిగా ఎథిక్స్ ఉండాలి, ప్లస్ అతనికి రెస్పాన్సిబిలిటీస్ని గౌరవించేటటువంటి తత్వం కూడా ఉండాలి. నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోనండి అంటే అలాంటి బంధాలు నిలబడవు. అదేవిధంగా ఎథిక్స్ లేకపోయినా కూడా నిలబడవు. స్థిరంగా ఆ సుఖం ఉంటుంది, కానీ స్థిరంగా ఉండదు. సుఖం కావాలంటే వ్యభిచార గృహాలకు వెళ్ళాం అనుకోండి, ఓయో రూమ్స్కి, సుఖం వస్తుంది, ఒక రోజు 2 రోజుల్లో వస్తుంది. ఆ సుఖం మనకిచ్చే వేరే వాళ్ళు కూడా సుఖం ఇస్తారుగా, అది మనం ఓర్చుకోలేంగా. కాబట్టి ఆ సుఖం అనేది పర్మనెంట్గా ఉండాలంటే గురువు ఈ యొక్క శని యొక్క అనుగ్రహం కూడా కావాలి. అందుకే వివాహానికి ముహూర్తం పెట్టేటప్పుడు గురువు శనిని చాలా ఎక్కువ చూస్తాం. డబల్ ట్రాన్సిట్ అని ఒకటి గోచారంలో చెప్పాలి, అది మీకు ఈ యొక్క వివాహానికి సంబంధించిన చెబుదాం. మూడవది కుజదోషం. కుజదోషం ఉంటే గొడవలు అవుతాయా? గొడవలు అవడానికి కారణాలు అవుతాయి, గొడవలు అవుతాయని చెప్పలేం. కుజుడు శక్తిని సూచిస్తాడు, ఆవేశాన్ని సూచిస్తాడు. ఆ ఆవేశం పెరిగినప్పుడు దానికి మరింత ఆజ్యం పోసామనుకోండి, ఇంకా పెరిగిపోతుంది. ఇంకొకరు స్పందించలేదనుకోండి, అది ఏమీ కాదు. కోపం ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటాం.
అయ్యో మా వాడికి చాలా కోపం ఎక్కువ అండి, ఊరికి అతని జోలికి ఎందుకు వెళ్ళడం, చాలామంది సైలెంట్ అయిపోతారు. అంటే శక్తిని నియంత్రణగా ఉంటే రక్షణగా మారుతుంది, నియంత్రణ లేకపోతే రోజు గొడవలు ఏర్పడతాయి. తర్వాత వివాహానికి సప్తమ స్థానం భావం మాత్రం చాలా, సప్తమ స్థానం అనేది కేవలం భార్యాభర్త మధ్య ఉన్నటువంటి అవగాహన మాత్రం సూచిస్తుంది. సమాజం అనేది ఒకటి ఏడ్చిందిగా, కుటుంబం అనేది ఒకటి ఏడ్చిందిగా, దాని గురించి తెలియాలంటే ద్వితీయ స్థానాన్ని కూడా చూడాలి. తర్వాత 6వ భావం వివాహంలో ఎందుకు ముఖ్యం? 6వ భావం ఏం సూచిస్తుంది? గొడవలు, ఆరోగ్య సమస్యలు, రోజువారీ ఒత్తిడిని సూచిస్తుంది. సో వివాహం తర్వాత ఏమైనా గొడవలు ఏర్పడతాయి అన్నప్పుడు మనం 6వ ఇల్లు చూడాలి. ఎందుకంటే బంధానికి ప్రేమ ఒకటే సరిపోదు, ద్వేషం ఉండకూడదు. ప్రేమ ద్వేషం రెండు పక్క పక్కన పెట్టామనుకోండి, వెయిటేజ్ దేనికి తీసుకుంటుంది అంటే ద్వేషానికి ఎక్కువ తీసుకుంటుంది. ప్రేమ డైల్యూట్ అయిపోతుంది. ప్రేమను ఎవరు గుర్తుపెట్టుకోరు, ద్వేషాన్ని గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి 6వ ఇల్లు కూడా చాలా సహకరించాలి. తర్వాత 12వ భావం విడాకులను సూచిస్తుందా అంటారు. కాదండి, 12వ భావం త్యాగాన్ని సూచిస్తుంది, పడక సుఖాన్ని సూచిస్తుంది, ఖర్చు దూరాన్ని సూచిస్తుంది. త్యాగాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోలేకపోతామో అప్పుడు డైవర్స్ అవుతుంది. మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఒక ఐన్స్టీన్ చదువుకునే రోజుల్లో 6వ తరగతి పిల్లవాడండి. అప్పుడు గురువు గారు ఒక పాఠం చెప్తారు. భగవంతుడు మంచిని సృష్టించాడు, భగవంతుడు చెడుని సృష్టించాడు. మంచి సృష్టించాడు బాగానే ఉంది, చెడే కదా చాలామంది ఆచరిస్తున్నది. చెడును కూడా భగవంతుడు సృష్టించాడు కాబట్టి భగవంతుడు చెడ్డవాడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. 6వ తరగతి చదువుతున్నటువంటి ఐన్స్టీన్ లేచి నిలబడి ప్రశ్న అడుగుతాడు, గురువుగారు వేడి అనేది ఉందా అని అంటాడు. గురువుగారు వేడి ఎందుకు లేదా, సారీ వేడి కాదని, చల్లదనం ఉందా అని అడుగుతాడు. చల్లదనం ఎందుకు లేదు, మనం ఫీల్ అవుతున్నాంగా అంటాడు. యాజ్ పర్ లా ఆఫ్ ఫిజిక్స్ ద అబ్సెన్స్ ఆఫ్ హీట్ ఈజ్ నథింగ్ బట్ కోల్డ్ అంటే చల్లదనం అనేది మనం సృష్టించలేమండి. వేడిని ఎక్కడైతే తొలగిస్తామో చల్లదనం ఏర్పడుతుంది. మన ఫ్రిడ్జ్లో కూడా చల్లదనాన్ని మనం పెట్టలేం, లోపల ఉన్న వేడిని బయటకు లాగేస్తాం, అప్పుడు లోపల ఆటోమేటిక్గా చల్లగా ఏర్పడుతుంది. అంటే మనం వేడిని సృష్టించగలము, చల్లదనాన్ని సృష్టించలేము. అదేవిధంగా డార్క్నెస్ ఉందా అని అడుగుతాడు. ఉంది కదా, చీకటి అనేది ఎందుకు లేదు అంటాడు. లేదా గురుగారు, ఎక్కడ వెలుగు ఉండదో అక్కడ చీకటి అయిపోతుంది. వెలుగును మనం సృష్టించగలం, చీకటిని మనం సృష్టించలేం కదా అంటాడు. ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ డార్క్నెస్. అదేవిధంగా భగవంతుడు మంచితనాన్ని సృష్టిస్తాడు. ఎక్కడైతే భగవంతుడు ధర్మము మంచితనం ఉండదో అక్కడ చెడ్డత ఆటోమేటిక్గా అయిపోతుంది. చెడ్డతనాన్ని సృష్టించాల్సిన అవసరం లేదు. మంచి ఎక్కడ ఉండదో ఆటోమేటిక్గా చెడు ఏర్పడుతుంది. ఇది ఇక్కడ కూడా సేమ్ రూల్ ఫాలో అవుతుందండి. ఎక్కడైతే ప్రేమ, త్యాగము, పడక సుఖము, ఖర్చులు, దూరం పెరుగుతుందో ఆటోమేటిక్గా విడాకులు వస్తాయి. విడాకులని ప్రత్యేకంగా జాతకం సూచించదు. ప్రేమ ఎక్కడ తక్కువ అవుతుందో, ఎక్కడైతే అతడు బాధ్యతలను విస్మరిస్తాడో ఆటోమేటిక్గా డైవర్స్ వస్తుంది. డైవర్స్ వస్తుందని ప్రత్యేకంగా జాతకంలో చూడడం అనేది ఏమి ఉండదు. ఏ గ్రహము కూడా విడాకులను సూచించదు. కానీ ప్రేమ ఉందా లేదని సూచిస్తుంది, పడక సుఖం ఉందా లేదని సూచిస్తుంది, ఖర్చులు, దూరము ఇవన్నీ సూచిస్తుంది. అవి తగ్గితే ఆటోమేటిక్గా డైవర్స్ అవుతుంది కదా. లీగల్గా ఇచ్చే డైవర్స్ కాకపోయినా కూడా డైవర్స్లు ఉన్నాయి కదా, మనం చూసాం కదా, అందులో ఏదో ఒకటి ఏడ్స్ వస్తుంది. అలాగా 12వది విడాకులకి సూచకం కాదు, ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా అని సూచిస్తుంది. తద్వారా విడాకులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నవాంశ ఎందుకు ముఖ్యం? ఒక్కోసారి జాతకం బలహీనంగా ఉన్నా కూడా నవాంశ బలంగా ఉన్నట్టయితే వివాహానంతరం కొన్ని సమస్యలు వచ్చినా కూడా బంధం విడిపోకుండా ఉంటుంది. తర్వాత దశాభుక్తి లేకుండా వివాహ ఫలితాలు చెప్పవచ్చా? చెప్పలేమండి. మనం ఫలితాలు చెప్పిన తర్వాత అడుగుతాడు, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అన్నప్పుడు ఏం చెప్పాలి? ఖచ్చితంగా దశాభుక్తులను చూసే చెప్పాలి. చివరి ప్రశ్న, జ్యోతిష్యం ద్వారా విడాకులు ఖచ్చితంగా చెప్పవచ్చా? చెప్పలేమండి. విడాకులకి కారణాలు చెప్పవచ్చు, విడాకులు తీసుకుంటారనేది మనం చెప్పలేం. ఇక్కడే మనం బుద్ధిని ప్రదర్శించాలి. ఇది మనం వివాహానికి సంబంధించిన నేర్చుకోవాల్సిన విషయాలండి. ఇది మాదిరి ప్రశ్నలు, ఇలాంటివి చాలా వస్తాయి. ఇది కేవలం మనం జ్యోతిష్యంలో టచ్ చేయబోయేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఇవాళ మనం చూసాం. తర్వాత తరగతుల్లో దీని గురించి మనం డీప్గా నేర్చుకున్నామండి. వివాహ జాతకంలో ఎగ్జాంపుల్ జాతకం తీసుకొని సప్తమ స్థానాన్ని, కుటుంబ స్థానాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి,
ఈ యొక్క చంద్రుడు, శుక్రుడు, గురువు, శని వీళ్ళు ఎలాంటి పాత్రను పోషిస్తారు. తర్వాత ఈ దోషాలంట. కుజదోషం అంటే ఏంటి, మాంగళ్య దోషం అంటే ఏంటి, సర్పదోషం అంటారు అదంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యం అష్టకూటాలు. ఇద్దరికి గణకూటము యొక్క తర్వాత ఇంకా ఉన్నాయి నాడీ కూటము, గ్రహమైత్రి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవేంటి, వాటి యొక్క రోల్ ఏంటి, దాన్ని నేర్చుకుందాం. తర్వాత ముఖ్యమైనది ముహూర్తం. వివాహానికి ముహూర్తానికి సంబంధం ఏంటి, ముహూర్తం యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. సప్తమ స్థానం అన్ని చాప్టర్స్ కన్నా కూడా చాలా పెద్దదండి, చాలా చాలా రోజులు పడుతుంది. సో గత పాఠంలో అయితే నేను ఈ యొక్క సప్తమ స్థానానికి సంబంధించి దాదాపు 20 నుంచి 25 క్లాసులు ఏర్పడ్డాయి. అంత విస్తారంగా చెప్పుకుంటే మనకి ఇవాల్టి రోజున ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకోవడం ప్లస్ వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికి చాలా సహకారిగా ఉంటుంది. దీంతో ప్యారలల్గా మీరు కూడా జాతకాలు ఎక్కువ స్టడీ చేయాలి. నేను చెప్తూ ఉంటా, ఆ గైడెన్స్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళారనుకోండి, తర్వాత జనరేషన్కి మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కూడా కుదురుతుంది. ఎవరు విన్నా వినకపోయినా అట్లీస్ట్ మన పిల్లలకి చెప్పడానికైనా అనుకూలం అవుతుంది. మన పిల్లలు కూడా వినలేదనుకోండి, సర్లే మనకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి, అట్లీస్ట్ ముందుగా మనం ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. వాడు కూడా వినకపోతే మనం ప్రిపేర్ అవ్వాలిగా, కాలంతో పాటు మనం ఏడ్చుకుంటూ కూర్చుంటామా ఏంటి, దానికైనా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి తరగతి అండి. సో ఇవాల్టి పాఠంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టయితే మీరు అడగచ్చు, ఒక్కొక్కరిగా అడగండి. ఒక్క నిమిషం నేను అన్మ్యూట్ చేస్తానండి, మీరు ఒక్కొక్కరిగా మీరు ప్రశ్నలు అనేది అడగచ్చు. ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేశానండి, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక్కొక్కరిగా మీరు ప్రశ్నలు అడగండి. నమస్తే అండి. మీరు ఈ 1 అవర్ చాలా ఎలాబొరేట్ గా, చాలా చక్కగా, చాలా వివరంగా చెప్పారండి. చాలా ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది సార్. ఇంకా దీంట్లో నాకు మటుకు క్వశ్చన్స్ మటుకు ఏమి లేవండి, అన్నిటికీ సమాధానం దొరికిందండి. ఇది చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సార్. గురుగారు చెప్పండి. ఇప్పుడు ఒక మనిషి మీరు అన్నట్టు సంసార సుఖంలో ప్రాబ్లం ఉందనుకుందాం. భార్యాభర్తల మధ్యలో వేరే రకం ఇబ్బందులు ఏమీ లేవు, ఆరోగ్య సమస్య కూడా ఏమీ ప్రత్యేకంగా లేదు. ఈ పరిస్థితుల్లో భర్త కానీ భార్య కానీ వాళ్ళ ప్రయత్నం ద్వారా ఆ కోరికని అదుపులో తెచ్చుకున్నారు అనుకుంటే, అది ఒకటి ఆ రకంగా ప్రయత్నం చేయడం సాధ్యం అవుతుందా? రెండోది, ఒక తరఫు నుంచి అంటే భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరు ప్రయత్నం చేయడం వల్ల, తగ్గించుకోవడం వల్ల అది లాంగ్ టర్మ్ లో సస్టైన్ అవుతుందా సార్? తగ్గించుకోవడం వల్ల 100% సస్టైన్ అవుతుందండి, కానీ ఆ పద్ధతులను ఆచరించాలి. ఒకటి, శుక్రుడు బలహీనంగా ఉన్నా కూడా గురువు శని ఈ రెండు కూడా వివాహానికి అనుకూలంగా ఉన్నట్టయితే ఆ బంధం 100% నిలబడుతుంది. ఎందుకంటే ప్రాచీన కాలంలో మీరు ప్రాజాపత్య వివాహం ఇవన్నీ తీసుకున్నారనుకోండి, ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి లైంగిక బంధంతో నిలబడలేదు అది. అప్పుడు కేవలం సంతానం కావాలంటే మాత్రమే దాన్ని ఉపయోగించేవాడు, అదర్వైజ్ లేదు. కానీ ఇప్పుడు కామానికి సంబంధించిన ఉద్దేశంతో ఉన్నటువంటి వివాహాలు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి. అయినా మీరు అన్నట్టుగా అలాంటి వాళ్ళు కూడా సస్టైన్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి, కాకపోతే నంబర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడాలంటే ఇప్పుడు మనకు వివాహంలో రెడీగా ఉన్న వాళ్ళు ఎవరు? జెన్జీ జనరేషన్ కదా, జన్వై అయిపోయింది, జెన్జీ జనరేషన్ ఇప్పుడు మనకు వివాహానికి ఉన్నది. వాళ్ళలో ఇంత సహనము ఓర్పు ఉంటుందని నేను అనుకోను. కష్టం. ఇప్పుడు అటువంటి జస్ట్ వన్ మోర్ క్వశ్చన్ సార్, అటువంటి సమస్య ఉన్న సిచ్యువేషన్ లో శుక్రుడు మనం బలపరచండి, ఫర్ ఎగ్జాంపుల్ పూజలు ఏమైనా చేసినా, దానాలు చేసినా, అటువంటి ఏమైనా చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందండి? ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మ్యాథమెటిక్స్లో 56 మార్కులు వచ్చాయండి. 82 మార్కులు చేయడానికి ఏమైనా పూజలు ఉన్నాయి? ఇప్పుడు అదే అయ్యేటప్పుడు 82 ఎక్కువ కాదండి, ఆ పూజ దీనికి పనిచేయదా? చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఎన్నో చూస్తా అంటే వివాహానికి పూర్వమే మనం నిర్ధారించడానికి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేం.
అందుకే చెప్పాను కదా, వివాహానికి ప్రత్యామ్నాయం లేదు, వివాహానికి ప్రాయశ్చితం లేదు. అన్నిటికీ ప్రాయశ్చితాలు ఉన్నాయండి. ఒకవేళ ఏదైనా పాపకార్యం ఏర్పడినా కూడా ప్రాయశ్చితం ఏదైనా లేదని ఏదైనా ఉందంటే వివాహం మాత్రమే. కాబట్టి చాలా ఎంచుకునేది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని నేను అంటాను. అయిపోయిన తర్వాత ఇంకా మీ దగ్గర నా దగ్గర మంత్రదండం ఏమి ఉండదు. మనం తీర్పుని చెప్పలేం, కానీ ఇలాంటిది ఎలా బయటపడాలి అని మనం ఒక మార్గనిర్దేశం చేయొచ్చే, కానీ అది పూర్తిగా సస్టైన్ అవుతుందని మనం చెప్పలేమండి. కాలమే నిర్ణయిస్తుంది అది. ఓకే సార్. అంటే దాని వద్ద నాకు అర్థమైంది ఏంటంటే వివాహానికి ముందర మనం ఎంత క్షుణ్ణంగా దీన్ని పరీక్షిస్తే అంత అవును, బెటర్. చాలా బెటర్. మనము ఒక బాణాన్ని వదలక ముందు మీరు టార్గెట్ కరెక్ట్గా సెట్ చేయండి. వదిలిన తర్వాత ఇంకా టార్గెట్ ఏమి ఉండదు, రీచ్ అవ్వడమే. కరెక్ట్. ముందే ఈ జ్యోతిష్యం మనకు ఉన్నది ముందుగా చేయడానికి. ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తారు, తర్వాత ఏం చూసుకుంటాలే అంటారు, వదిలేస్తారు. తర్వాత ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏ పూజ చేయాలి అని అడుగుతుంటారు. జ్యోతిష్యులు కూడా పాపం వాళ్ళు సర్వే అవ్వాలి కదా, మీరు ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి. ఈ డాక్టర్లు చెప్తుంటారు కదా, 3 రోజులు వాడండి, రాకపోతే మళ్ళీ రండి, మళ్ళీ ఇస్తానంటాడు. అట్లా అవుతుంది పరిస్థితి. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే గురుగారు. నమస్తే. కొంతమంది అంటే మంచి కుటుంబం ఉంటుంది, మంచి చదువు, ఉద్యోగం అన్ని కూడా ఉంటాయి. వివాహం వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల జరగదు. అంటే ఎక్కువ కోరికలు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్నది మ్యాచ్ కాకపోవడము, తర్వాత చేసుకోవాలనుకున్నా కూడా ఏజ్ అయిపోవడము. దీన్ని అంటే స్వాపరాధం అనాలా, లేకపోతే జాతకం నుంచి డ్రైవ్ అయిందని? స్వయంకృతమే అండి ఇది. అంటే థాట్ అక్కడి నుంచి వస్తూ డ్రైవ్ అయింది అనుకోవాలా, లేకపోతే లేదండి అధికంగా చూడ? ఎందుకంటే ఇది స్వయంకృతమే అవుతుంది. స్వయంకృతం ఎందుకంటే అధిక భయము. ఇప్పుడు సంబంధాలు చూసేటప్పుడు ఇతనికి సంబంధాలే రాలేదనుకోండి, అది దైవలీల, దైవం అంటాం. దైవం అంటే మళ్ళీ దేవుడు అనుకోకండి, దైవం అంటే ప్రారంధ కర్మ అని అర్థం. చాలా మంది దైవం అంటే పొరపాటు అనుకుంటారు, దైవం అంటే దేవుడు చేశాడు అనుకుంటా. దైవం అంటే ప్రతికూలం యత్ర దైవాక్యం పౌరుషైన వినన్యతే అంటారు. దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు పురుష ప్రయత్నం ద్వారా ఓవర్కమ్ చేయొచ్చు, అవకాశం ఉందని వరాహ పురాణంలో చెప్తుంది. కాబట్టి దైవం బాలేదనుకోండి, అసలు సంబంధాలే రాలేదనుకోండి, నో ఆప్షన్ ఆఫ్ మ్యారేజ్. ఇతనికి ఏంటి, ఇతనికి కావాల్సిన రాలేదంటే ఆల్రెడీ వచ్చింది, ఇతను చేసుకునే అవకాశం ఉంది. అది చేసుకోకపోవడం స్వయంకృతమే అవుతుంది, దైవం కిందికి రాదు. నమస్తే. చెప్పండి. సార్, ఇది అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా అంటే రవి రాహుకేతులు తప్పించి మిగిలిన గ్రహాలన్నీ కూడా వివాహం మీద ప్రభావం చూపిస్తాయి అని అనుకోవచ్చా? ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు ప్రభావం చూపిస్తాయండి. అంటే ఏంటంటే కొన్ని గ్రహాలు బలంగా ఉంటే ప్రభావం చూస్తాయి, కొన్ని బలహీనంగా ఉంటే ప్రభావం సూచిస్తాయి. ఇప్పుడు సూర్యుడు, కుజుడు, రాహువు, కేతువు ఇవి బలంగా ఉన్నాయనుకోండి, వివాహాన్ని ఒకవైపు లాగేస్తాయి. అదేవిధంగా శుక్రుడు, గురువు, శని వీళ్ళు బలహీనంగా ఉంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు బలంగా ఉంటే ఇబ్బంది, వీళ్ళు బలహీనంగా ఉంటే ఇబ్బంది. అలాగా మీకు ప్రాక్టికల్గా జాతకం చూసేటప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది బలంగా ఉండాలి, ఏది బలహీనంగా ఉండాలి. సూర్యుడు, ఎందుకంటే సూర్యుడు బలంగా ఉన్నట్టయితే ఇండిపెండెంట్ క్వాలిటీస్ ఎక్కువ పెరుగుతాయి. కుజుడు బలంగా ఉన్నట్టయితే యొక్క కోపం పెరుగుతుంది. రాహుకేతువులు బలంగా ఉన్నట్టయితే విచిత్రమైన కోరికలు, మామూలు కోరికలు కాదు, ఫ్యాంటసీలు ఎక్కువ ఉంటాయి. ఇవి వివాహ బంధాన్ని ఒక రకమైనటువంటి దీర్ఘకాలికంగా నడిపించవు, కాబట్టి ఇది ఇబ్బంది. అదేవిధంగా శుక్రుడు, తర్వాత గురువు, శని వీళ్ళంతా కూడా దీర్ఘకాలికంగా ఉంచాలనేటువంటి గ్రహాలు. ఇవి బలహీనమైపోయాయి అనుకోండి, అప్పుడు నిలబడతాం. కాబట్టి కొన్ని బలంగా ఉండాలి, కొన్ని బలహీనంగా ఉండాలి. అది విషయాన్ని బట్టి మారిపోతుందండి. వివాహానికైతే సూర్యుడు సహకరించాడు, ఉద్యోగానికైతే సూర్యుడు సహకరిస్తాడు. ప్రాచీన కాల ధర్మ వివాహాలు తీసుకున్నానుకోండి, సూర్యుడు సహకరిస్తాడు. ఎందుకంటే అక్కడ ధర్మం ప్రధానము, ఆత్మజ్ఞానం ప్రధానం. కాబట్టి సూర్యుడు చాలా సహకరిస్తాడు. మీరు ఇప్పుడు గాంధర్వ వివాహ స్థితికి వచ్చేసామనుకోండి, అక్కడ మనం ఆత్మజ్ఞానం అన్నాం అనుకోండి, ఇంకా అది అర్థం ఉండదు. అప్పుడు కూడా వాళ్ళు భోగించేవాళ్ళు. ఎందుకంటే ఆ భోగం ఎందుకు అంటే జీవితంలో వచ్చేటటువంటి కోరికలని తీసివేయడానికి చాలామంది పాల్గొనేవాళ్ళు.
ఇప్పుడు అలాంటివి ఏముండదు. నాకు ఆత్మజ్ఞానం రావాలంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఆత్మజ్ఞానం రావాలండి. శంకరాచార్యులు చేశారంటే వాడు ఎలివేటెడ్ జ్ఞానం, మనం అలాంటివి లేం కదా. కాబట్టి కొన్ని గ్రహాలు బలంగా ఉంటే కష్టం. ఇది ప్రాక్టికల్గా మనం చూద్దాం. మనం ఒక దాని విషయాన్ని సిద్ధాంతం చేయలేము, ఎందుకంటే విషయాన్ని బట్టి మారిపోతుంది. అలాగేనండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే. గురుగారు నమస్తే. హరిత. నమస్తే అమ్మా, చెప్పండి. ఇప్పటి వరకు చెప్పండి. సారీ. నమస్తే అండి. చెప్పు. ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో అర్థం ఏమైందంటే 7th హౌస్ లో ఏ ప్లానెట్ ఉంది, అది దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దట్ హెల్ప్స్ ఇన్ మ్యారేజ్, కరెక్ట్? ఇంకా మనం అంటే ఆ స్టేజ్కి based వెళ్ళలేదమ్మా. on the నెక్స్ట్ planet. క్లాస్ అది చెప్తానమ్మా. సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఏమవుతుంది. ఇప్పుడు సప్తమ స్థానం ఇంపార్టెన్స్ గురించి మాత్రం చెప్పుకున్నాం. ఏ ప్లానెట్స్ ఉంటే ఏమవుతుంది, ఈ శుక్రుడు ఎంత బలంగా ఉంటే ఏమవుతుంది, మనం నెక్స్ట్ క్లాస్ కవర్ చేద్దాం. ఇప్పుడు ఇవాళ చెప్పిన పాఠంలో ఓన్లీ మనం ఏమేమి చూడాల్సి వస్తుంది, గ్రహాలు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, భావాలు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, నవాంశ యొక్క ప్రాముఖ్యత ఏంటి, దశ గోచార, ఒక రకమైనటువంటి అవుట్లైన్ తీసుకొచ్చాము ఇవాళ. నెక్స్ట్ క్లాస్ ఒక్కొక్క దాని గురించి వెళ్దాం. నెక్స్ట్ జాతకాన్ని చూడడం, దోషాలను చూడడం, తర్వాత అష్టకూటాలను చూడడం, ఇలా ఒక్కొక్క దాని గురించి డీప్గా వెళ్దాం. ఎందుకంటే అట్లీస్ట్ వివాహం అనేది మనకు విషయం జ్యోతిష్యం ద్వారా అర్థమైంది అనుకోండి, రెమెడీ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుందండి. అట్లీస్ట్ మన వల్ల, మన జ్ఞానం వల్ల ఒక చిన్న కుటుంబం అట్లీస్ట్ ఒక సమస్య నుంచి బయట వేసామనుకోండి, ఆ సంతృప్తి వేరు. సందీప్ గారు, మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నట్టున్నారు, అడగండి. Yes, sir. I have two questions. Yes, please. First one is, as you said, most of the marriages are influenced by each of the planets' character, Yes. and all the planets, for every person, all the planets will not be strong. Yes. Yes. So, how they should be checked for marriages? That is the first question. And the second question is, in the earlier classes, we have seen what qualities are required for what qualities they are checking earlier days, and Yes. what qualities they are checking in nowadays. Nowadays. Yes. But what quality should be checked ideally nowadays? Nowadays. Okay. సో దీని గురించి మనం ఫస్ట్ నేను సెకండ్ క్వశ్చన్ గురించి చెప్తాను. నేను ఆల్రెడీ మనం ఏ క్వాలిటీస్ చెక్ చేయాలి అని మనం చూసాం. సో మనకు ప్రాచీన కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మనకు అప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నటువంటివి మనం అప్పుడు సమస్యలు లేవు, కాబట్టి మనం దాన్ని అడాప్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ చూసినట్టయితే ఆస్ట్రాలజీ వ్యూలో మనం చూడాల్సింది ఏంటంటే, యాక్చువల్గా మనం కన్సిడర్ చేయాల్సింది కేరింగ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, గురుగ్రహాన్ని చూస్తాం, హెల్తీగా ఉండాలి, అది మానసికంగాను శారీరకంగాను చంద్రుడిని శుక్రుడిని చూస్తాం, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, అగైన్ గురువు బాగుండాలి, డీసెంట్ ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ చూడం ఇన్కమ్ని, బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందంటే అట్లీస్ట్ మినిమం రిక్వైర్మెంట్ అయినా ఉండాలి. కాబట్టి దశమ స్థానాన్ని చూస్తాం, ఫ్యామిలీ వాల్యూస్ ఉండాలి, సెకండ్ హౌస్ని చూస్తాం, హానెస్ట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కాబట్టి గురువు బాగుండాలని చూస్తాం. ఈ పాయింట్స్ని మనం ఎక్కువ కన్సిడర్ చేస్తాం. ఇది మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కదా, అప్పుడు ఈ దేన్ని చూడాలనేది నేను చెప్తాను. తర్వాత మొదటి క్వశ్చన్ ఏంటంటే, గ్రహాలు బలంగా ఉండాలి. ఆ బలంగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంకొకసారి ನೀವು రిపీట్ చేయగలరా? సో తెలుగులో చెప్పేసేయండి, అందరికీ అర్థమైపోతుంది. తెలుగులోనే అడగండి. మ్యారేజ్ అనేది గ్రహాల మీద ఆధారపడి ఉన్నది. సో ప్రతి మనిషికి అన్ని గ్రహాలు స్ట్రాంగ్ గా ఉంటాయని గ్యారంటీ లేదు. ఎస్. సో హౌ వి షుడ్ మ్యాచ్ దెమ్? లైక్ ఓకే, సమ్ విల్ బి వీక్, విల్ బి హ్యావింగ్ వీక్ శుక్రుడు వీక్ ఉంటాడు, ఇంకొకరికి శుక్రుడు స్ట్రాంగ్ ఉంటాడు. సో వీక్ శుక్ర షుడ్ బి మ్యాచ్ విత్ స్ట్రాంగ్ శుక్ర, ఆర్ హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఎస్. చాలా మంచి ప్రశ్న అండి. అంటే ఇంకా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకోండి, మీ పాపం మీకు అర్థం కావడానికి మళ్ళీ ముందు, ఎందుకంటే రెండు జాతకాలు పక్కపక్కలో పెట్టుకున్నప్పుడు ఈ యొక్క టాపిక్ వస్తుంది మనకు. మనం ఇంతవరకు ఓన్లీ వన్ సైడ్ మనం అవుట్లైన్గా చూసామంతే. ఇక్కడ గ్రహాలు ఏం చేస్తాయంటే, గ్రహాలు కేవలం సూచకాలండి. గ్రహాలు ఏమి మనకు స్ట్రాంగ్గా వీక్గా అని గ్రహాలు డైరెక్ట్గా ఏం చెప్పదు, అవి సూచిస్తాయి అంతే. అంటే మనం గత జన్మలో మనం
గత జన్మలో కూడా మనకు పెళ్ళి ఉంటుంది, గత జన్మలో కూడా మనకు ఒక కుటుంబము అన్నీ ఉంటాయి. అక్కడ మన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దాన్ని బట్టే పుణ్యం అనేది వస్తుంది. ఆ పుణ్యాన్ని ఈ జన్మలో గ్రహాలు సూచిస్తాయి. దాన్ని సూచించిన దాన్ని బట్టి ఏ విషయంలో ఇతడు అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది తెలుస్తుంది. ఇక మీరు రియల్ ఏంటంటే మ్యాచ్ ఎలా చేయాలి అన్నట్టయితే వాళ్ళు ఎలాగూ సంబంధం తీసుకొస్తారండి. ఆ సంబంధం తీసుకొచ్చినప్పుడు మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అష్టకూటాలలో మినిమం ఇన్ని గుణాలు రావాలి అంటే వాళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుంది అని చెప్పడానికి మినిమం ఒక 18 గుణాస్ ఖచ్చితంగా రావాలి. కొన్ని స్పెసిఫైడ్ కూటాలు ఉంటాయి. ఆ కూటాల్లో కూడా ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుంది, మ్యాచ్ అయితే ఏమవుతుందో కూడా చెప్తుంది. అది మ్యాచ్ అవ్వాలి. తరువాత దోషాలు ఏవైతే ఉన్నాయో అది మ్యాచ్ అవ్వాలి. అంటే ఇతను గత జన్మలో వచ్చి తెచ్చుకున్న దోషానికి అది మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఇతను దోషం చేయలేదనుకోండి, ఆమె దోషం చేయకూడదు. ఇతను దోషం చేసుకున్నాడు అనుకోండి, అటువైపు ఉన్నవాడు కూడా దోషం ఉన్నదే అయితే కొద్దిగా న్యూట్రలైజ్ అవుతుంది. అంటే సమస్య లేకుండా పోదు, కానీ నిలబడుతుంది. ఇద్దరు ఇబ్బందులు ఉన్నారు కూడా నిలబడుతుంది, లేకపోతే నిలబడుతుంది. ఒకరి సమస్య అనుభవించడం, ఇంకోటికి సమస్య అనుభవించకుండా పోవడం లేదు అనుకోండి, ఆ బంధం నిలబడదు, త్వరగా డైవర్స్ అయిపోతుంది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి, సమస్యను తగ్గించడం లేదు, అవకాశం లేదు అన్నప్పుడు ఏం చేయాలి, అట్లీస్ట్ సమస్య నిలబెట్టాలి ఆ ఫ్యామిలీ. తర్వాత సమస్యలు ఉంటాయి, లేచోపడో ఏదో చేసుకుంటారు. అలాంటప్పుడు మీరు పెళ్ళి చేసుకోకండి అని కూడా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే మీ ఇద్దరికి సమస్యలు ఉన్నాయి, మీ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోండి, పెళ్లి చేసుకోకండి అని చెప్పలేం. కాబట్టి మనం మ్యాచ్ ఏం చేస్తామంటే మంచి జాతకాన్ని మంచి జాతకంతో మ్యాచ్ చేస్తాం, బాగలేని జాతకాన్ని బాగలేని జాతకంతోనే మ్యాచ్ చేస్తాం. అది విధి. అది మనం ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చేసేది ఏముండదు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుజదోషం ఉన్నవాడిని కుజదోషం ఉన్నవాడితోనే మనం వివాహానికి అంగీకరించాలి. కుజదోషం ఉందనుకోండి కోపం అవుతుంది, అతను కోపిష్ట అయ్యాడనుకోండి అటువైపు ఉన్న ఆమెను కూడా కోపిష్టినే పెట్టాలి. ఆవిడ కోపిష్టి కాదనుకోండి భరిస్తుంది 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 ఎన్ని అన్నా భరిస్తుంది. ఏదో రోజు సహనం నశించి వాడిని చంపేస్తుంది. అది చాలా కష్టం కదా. దీనికైనా తిట్టుకోవడం మంచిది కదా. రోజు ఇద్దరు తిట్టుకోవడం ఓకే, లేదు ఏదో పాయిజన్ ఇచ్చి అతన్ని చంపేయడం, లేకపోతే ఇతనితో వదిలేసి వేరే చోటుకు పోవడం, ఇది 2 కుటుంబాలను నాశనం చేసేసి, ఇద్దరిని నాశనం చేయడం కాదు, 2 కుటుంబాలు స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి అది కేవలం కుటుంబాలు స్పాయిల్ అవ్వడం ఒకటి, వీళ్ళని రోల్ మోడల్గా తీసుకొని ఇంకొన్ని కుటుంబాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి అలాంటివి ఉండకూడదు. అలాంటి తనను మనం ఏం చేయాలంటే, ఇతను కోపిష్టిగా ఉన్నాడా, అటువైపు ఉన్న వాళ్ళని కూడా కోపిష్టి ఉన్నారనుకోండి, ఇద్దరూ సాధ్యమైనంత ఎక్కువ గొడవ పడతారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, గొడవలు చేసుకుంటారు, కుదరదంటే డైవర్స్ తీసుకుంటారు, లేదా బాగా ఉదయం నుంచి రాత్రి వరకు గొడవ పడతారు, రాత్రి సైలెంట్ అయిపోతారు. అంతే. అట్లీస్ట్ దీనివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది ఎవరికి ఉండదు, అంతవరకు మనం చేయగలం. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కలిపే ప్రోగ్రాం మనం చేయట్లేదు. వాళ్ళ తీసుకొచ్చిన మ్యాచ్ అవుతుందా లేదా చెప్తాం, మ్యాచ్ అయితే అవుతుందని చెప్తాం, మ్యాచ్ కాలేదనుకోండి కాలేదని చెప్పేస్తాం. ఒకవేళ రెండిటిలోనూ సమస్య ఉందనుకోండి, ఇద్దరిలోనూ సమస్య ఉందండి, అడ్జస్ట్ చేసుకుంటేనే ఈ బంధం నిలబడుతుంది, లేకపోతే ఇంకా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసేయాలి. ఇక చేసుకోకపోవడం వాళ్ళ కోట్లో ఉంటుంది. చెప్పాల్సిన బాధ్యత మనది. సో కుజదోషం ఉంది, అన్ని దోషాలు ఉన్నాయి, ఈ జాతకంలోనూ ఉంది, ఆ జాతకంలోనూ ఉంది. కానీ మ్యాచింగ్ చేసేటప్పుడు గుణాలు మీకు బాగా వస్తాయండి. ఇద్దరు జాతకాలు వరస్ట్గా ఉన్నా కూడా మ్యాచ్ అయిపోతాయి. గుణాలు దాంట్లోనూ బాగా వస్తాయి, దీంట్లోనూ బాగా వస్తుంది. అప్పుడు మనం అంగీకరిస్తాం. కానీ సమస్యలు కూడా ఉంటాయండి, సర్దుకుంటూ పోవాలి. ఎవరైనా సమస్య వచ్చినప్పుడు తగ్గాలి, అలా తగ్గితే నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. లేదు మీకు ఇంకా మంచి జాతకం కావాలా వేరే తెచ్చుకోండి అని చెప్తాం, అంతే. సో ఇలా మనం గైడ్ చేస్తాం. దిస్ ఈజ్ రియల్ టైం కేసులో మనం ఏం చేయాలని చెప్తాం. అది మనం కొద్దిగా ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు దీని గురించి మనం చూద్దాం. సో ఓకే అండి, ఇవాళ సమయం ఒక 20 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం మనం. ఓకే, సో ఇంకా మనకు ముందు టాపిక్స్ ఉన్నాయి కాబట్టి తర్వాతి తరగతుల్లో దీని గురించి మనం విస్తారంగా తెలుసుకుందాం. సో ఇవాళ పాఠం ఇంతటితో ముగిస్తున్నాను. శుభరాత్రి. నమో నమః.